అలిపిరి దగ్గర కాలినడకన పోయే ముందు పక్కన ముంతాజ్ హోటల్ కడతారు. మేము ఆ ముస్లిమ్స్ పేరు చెప్పుకున్న తర్వాత మేము గడప ఎక్కాలా అనేది కొంతమంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వస్తున్నారు. ఇక్కడ సీఎం గారు క్రూయల్ మెంటాలిటీ నేను ఓపెన్ గా చెప్తున్నా టీవీ ముందు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అందరికి కూడా 10 మందికి రిజిస్టర్ పోస్ట్ పంపించారు, లీగల్ నోటీస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు A5, A4 వచ్చి పవన్ కళ్యాణ్ గారు కాలినడకన పోయేటప్పుడు కూడా పైన కొంతమంది ముస్లిమ్స్ షాపులు పెట్టి మన వెంకటేశ్వర ఫోటోలు ఉంటాయి. డైరెక్ట్ గా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మూడింటి ఒకటే రోజే నైటే ఇండియాలో కలిపేయాలనేది ఇప్పుడు నేను చెప్పినా అంటే మోడీ గారు చెప్పినట్టే. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని సెక్యులర్ దేశం అని అంటున్నాం. ఆ సెక్యులర్ సారీ సార్, నేను ఒప్పుకోను. దిస్ ఇస్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ. ఈ వక్స్ బోర్డుకి ఏవైతే ఇచ్చామో మూవేబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ఏమైతే ఉన్నాయో మనం ఇవ్వలేదు, తీసుకున్నారు. అప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రిటర్న్ తీసుకునే అధికారం క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళు బతకడానికి వచ్చి మన దేశం, మన హిందూ దేశం. సార్ మీరు ఒక లాయర్ అయి ఉండి ఇటు మాట్లాడితే చెప్పాలంటే ఈ ఫ్యామిలీని 100 సార్లు ఉరి తీసినా తప్పులేదు సార్. అయ్యో అసలు నా దేవాలయాలు నీ చేతుల్లో ఎందుకు ఉండాలా? ఒక సస్పెక్టెడ్ పర్సన్ ని తీసుకెళ్లి నువ్వు న్యాయస్థానంలో కూర్చోలేదు కదా సార్. కాకపోతే ఆయన న్యాయస్థుడు అయిపోతాడా? సార్ మీరు ఆవేశంతో మీరు నేను ఆలోచనతో నేను రిప్లై ఇస్తున్నా. ఎందుకంటే ఇది మనం చెప్పే విషయాలను కూడా పబ్లిక్కి వెళ్తాయి. ఆడపిల్లల్ని పడుకోబెట్టి తీర్పులు మార్పిస్తున్నారు అన్నీ. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, మనం అనేక మంది అనేక ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు, అనేక వృత్తులలో ఉన్నవాళ్ళు దేశం కోసం పనిచేస్తూ, ధర్మం కోసం పనిచేస్తూ, వాళ్ళ వృత్తులు చేసుకుంటూ కూడా వృత్తిలో కూడా ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు చాలామందిని మనం ఇప్పటిదాకా మన చర్చా వేదికలోకి ఆహ్వానించాం, మీకు పరిచయం చేసాం. దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, సామాన్యులైనటువంటి గృహిణులు ఉన్నారు, సామాన్యులైన వారి వృత్తి ఏ రోజుకు ఆ రోజు గడుపుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక కొరత ఉండేది, ఆ కొరత సగమే తీరింది. ఆ కొరవ సగం ఇవాళ తెరబోతోంది. మాకు జ్యుడిషియరీ నుంచి ఎవరు మన చర్చా వేదికకు రావడం లేదు అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ శశిధర్ గారు ఆయన కాకపోతే ఆయన జ్యుడిషియరీ విషయాలు మాట్లాడకుండా ఎక్కువ ధర్మానికి సంబంధించే ఎక్కువ మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఈరోజు ఆ కొరత తీరుతుంది అనుకుంటున్నాను నేను. ఈరోజు మనతోటి ఉన్నారు శ్రీ సంకిరెడ్డి విశ్వప్రసాద్ యాదవ్ గారు. వారు బీజేపీ నేషనల్ వాలంటీర్ అండ్ లీగల్ అడ్వైజర్. ఆయన హైకోర్టులో లాయర్గా పనిచేస్తున్నారు. ఆయన అనేక కేసుల్లో ఆయన లీగల్ ఒపీనియన్స్ మోడీ గారి చేత ఆమోదం పొందాయి. 1, 2 ఆయన ఏదో తన వృత్తి తను చేసుకోవడం అనేది కాకుండా ఆయన ధర్మ పోరాటం చేస్తున్నారు. మన దేవాలయాల్ని రక్షించడానికి, మన గోవుల్ని రక్షించడానికి ఆయన చేస్తున్న పోరాటం నిజంగా న్యాయ పోరాటం, ప్రశంసనీయం. వారిని ఈరోజు మనం మన చర్చా వేదికకు ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ విశ్వప్రసాద్ గారు. నమస్కారం. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే ఇప్పటి వరకు మా చర్చా వేదికలో అనేక మంది పాల్గొన్నారు, కానీ జ్యుడిషియరీ నుంచి మాకు సరి అయినటువంటి వాళ్ళు, అంటే సరి అయినంటే అందరూ సరైన వాళ్ళే, కానీ మాకున్నటువంటి అనేక సందేహాలని తీర్చడానికి ఎవరు ముందుకు రాలేదు. ఈరోజు మీతోటి ఆ కార్యక్రమం మొదలు పెడతాము. విశ్వప్రసాద్ గారు, మొట్టమొదటిగా
మిమ్మల్ని నేను ఒక విషయానికి నేను చాలా అభినందిస్తున్నాను. అది తిరుపతిలో ముంతాజ్ హోటల్ గవర్నమెంట్ ల్యాండ్లో, దేవస్థానం ల్యాండ్లో ఈ ముంతాజ్ హోటల్ అనేది పెట్టడం, దాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది స్వామీజీసు చాలామంది రోడ్లెక్కారు, చాలా వినతి పత్రాలు సమర్పించారు. కానీ అది దాని మీద మీరు కూడా పోరాడారు. కానీ చివరకు విజయం అఫ్కోర్స్ న్యాయానికే విజయం దక్కింది. అది మీ వల్ల రావడం అనేది మాకు చాలా సంతోషదాయకమైన విషయం. అండ్ ఇది ఎలా జరిగింది, అసలు మీరు ఎలా చేశారు, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు, కొంచెం మా ప్రేక్షకులకు వివరించండి. మొదటిగా భక్తి ఛానల్ వారికి, మదన్ గుప్తా గారికి, జగన్ గారికి, వారి పరివారంకి నా నమస్కారము. అలాగే వాళ్ళ ప్రేక్షకులకు కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ 2021 నుంచి తిరుమతి దేవస్థానం మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. అక్కడ అన్య మతస్థులు రావడము, సో మనం వెల్త్ను కూడా దొంగలించడానికి వాళ్ళు ప్రయత్నించడం, ఇవన్నీ జరుగుతున్నాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. సో ఇలాంటివి ఆపడానికి ఏం చేయాలని అప్పటి నుంచే నేను ప్రైమ్ మినిస్టర్ గారితో కొంత ముందుకెళ్తున్నా. వారు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తూ వచ్చారు కొన్ని విషయాల్లో. ఈ ముంతాజ్ హోటల్ అనేది నాకు ఏమైందంటే, నాకు ఆల్మోస్ట్ ఆల్ ఇండియా నుంచి చాలామంది నాకు పరిచయం, దాదాపుగా 83,000 మంది నాకు వాట్సాప్లో ఉంటారు. కొంతమంది నాకు ఫోన్ చేసి, అన్నగారు ఎవరితో అయితలేదు, మీరు పట్టించుకుంటలేరు, మేము అలిపిరి దగ్గర కాలినడకన పోయే ముందు పక్కన ముంతాజ్ హోటల్ కడతారు, మేము ఆ ముస్లిమ్స్ పేరు చెప్పుకున్న తర్వాత మేము గడప ఎక్కాలా అనేది కొంతమంది క్వశ్చన్. ఇక్కడ ముంతాజ్ హోటల్ రాసి ఉంటారు, మనం పోయేటప్పుడు అది చూసేది మనకు ముంతాజ్ హోటల్ కనపడుతుంది. ముస్లిం పేరు చెప్పుకొని పైకి వెళ్ళాలనేది చాలామంది ఉన్నది లోపల మనసులో ఉంది, కానీ ఎవరు బయట చెప్పలేకపోయారు. అంటే గవర్నమెంట్ పవర్స్ అట్లుంటాయి. అయితే నా మిత్రుడు, ఆయన మా కొలీగ్, ఆయన కూడా అడ్వకేట్ ఓంకార్ గారు అని, ఆయన జై హిందుస్థాన్ పార్టీ పొలిటికల్ పార్టీ ఉంది, ఆయన చైర్మన్. వారు నాకు ఈ విషయంలో సపోర్టివ్గా ఉంటారు. వారు నాకు ఆల్రెడీ నేను అప్పటికే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి రిప్లై తెప్పించా, దాని మీద నెసెసరీ యాక్షన్ తీసుకోమని. అయితే వీళ్ళు పట్టించుకుంటలేరు. వీళ్ళు వచ్చేసి 21వ తారీఖు మార్చి 21వ తారీఖు నిరాహార దీక్ష చేశారు. సరస్వతీనంద స్వామి గారు, ఈ ఓంకార్ గారు, ఇంకా కొంతమంది మిత్రులు అందరూ కూడా, సాధువులు అందరూ కూడా అక్కడ ఈవో ఆఫీస్ ముందు నిరాహార దీక్ష కూర్చున్నారు. అప్పుడు నేను వెళ్ళి నేను కూడా స్వామివారితో మాట్లాడడం జరిగింది, అన్నీ అయినాయి. నేను మళ్ళీ ఈవో ఆఫీస్కి పోయి, నాకు ఇట్లా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి రిప్లై వచ్చింది, ఈవో గారు లేరు అంటున్నారు కదా, నాకు దీని మీద సీల్ వేసేయండి, మీరు రిసీవ్ చేసుకుంటారని చెప్పి తీసుకొచ్చా. అది మొదటి ప్లస్. ఈవో దగ్గర సీల్, అక్కడ చాలామంది భయపడ్డారు ఎంప్లాయీస్, మీరు అడ్వకేట్ సార్, మీ దానికి సీల్ వేస్తే మళ్ళీ మాకు ఏమైనా అవుతుంది, పైనుంచి ఆర్డర్స్ వస్తాయి, అది ఇది అన్న. అట్లా కాదండి, ఇది చేయాలా చెప్తే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది నాకు. ఈ సాధువులు కూడా, ఒక మాత కూడా నా వెంట రావడం జరిగింది. వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళా. ఇది ఎట్లా కాదు, సొసైటీ నాది కాదు, నా సొంత పని కాదు, ఇది ప్రజలది, ఇది హిందువులది పని. మన సనాతన ధర్మం కాపాడుకోవాలంటే, ఇది ఆగమ శాస్త్రాన్ని కాపాడుకోవాలంటే ఇవన్నీ చేయాలి. లాస్ట్ ఫైనల్గా ఈవో సెక్రటరీతో మాట్లాడిపించినప్పుడు వీళ్ళు సీల్ వేసి సంతకం పెట్టి ఇచ్చారు. అది ఫస్ట్ విన్. ఇంకా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు నిరాహార దీక్ష చేస్తారు. సరే వీళ్ళందరూ చెప్పేసిన, నేను వచ్చేసిన హైదరాబాద్కి. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఓంకార్ గారు అన్నారు, సార్ నిరాహార దీక్ష తీసేసాము, అయితే 27వ తారీఖు సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వస్తున్నారు, అప్పుడు మీతో మాట్లాడతారంటని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తే తీసేయమన్నారు, తీసేసాము. నేను 28, 29 తారీఖు చేశాను. మరి మాట్లాడారా మీతో సీఎం గారు అన్నా. లేదు సార్, మమ్మల్ని 27వ తారీఖు వచ్చాడు, పొద్దున్నే అవసరస్ చేశారు, అందరినీ ఒక్కరు కూడా బయటికి రానిలేదు. ఆయన మీటింగ్లు అయిపోయిన తర్వాత, ఈవినింగ్ తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని రిలీజ్ చేశారు అన్న. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అదేంటది? ఇక్కడ సీఎం గారి క్రూయల్ మెంటాలిటీ, నేను ఓపెన్గా చెప్తున్నా టీవీ ముందు, సీఎం గారి క్రూయల్ మెంటాలిటీ అనేది నేను చెప్తా, ఇంకా వస్తాయి, చాలా వస్తాయి. నేను అప్పుడు చెప్పా, సరే ఓంకార్ గారు, ఐ విల్ లుక్ ఆఫ్టర్ దిస్ కేస్, నాకు తెలిసి ఏం చేయాలో. అప్పుడు మన ఈయన రెడ్డి ఒక ఆయన ఉంటాడు, బోర్డు మెంబర్, భానుప్రకాష్ రెడ్డి, సార్ ఏం మీరు చేస్తారా లేదా ఏంటంటే, లేదన్నా మేము ఒకటి జీవో కూడా మేము పెట్టాము, ఒకటి మేము అందరూ కమిటీలో వేసుకొని అది తీసేస్తామంటే, అది పంపినంటే వేరే వాళ్ళ ద్వారా వచ్చింది నాకు, ఓంకార్ గారు పంపించారు, అది ఏం రాశారు, ఐటమ్ నెంబర్ 102లో ఉంది.
ఓబరాయ్ విల్లాస్కి పర్మిషన్ ఇవ్వద్దని సీఎంకి పెట్టాడు ఆయన. అసలు ఆ కనికట్టు కనుక్కోవడానికి నాకు 3 రోజులు పట్టింది యాజ్ అడ్వకేట్గా. ఫైట్ చేస్తున్నది రాష్ట్రం అంతా ముంతాజ్ హోటల్, ఈయనేమో ఓబరాయ్ విల్లాస్ అంటాడు. మళ్ళీ వెనక్కిపోయినా మొత్తం అంతా రీసెర్చ్ చేశా. ముంతాజ్ హోటల్ వాళ్ళు ఒక విల్లాస్ దాంట్లోనే విల్లాస్ పెట్టారు, అది ఓబరాయ్ విల్లాస్ అని పెట్టారు. ఓబరాయ్ విల్లాస్ని ట్రైడెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి, ట్రైడెంట్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అని ఒకటి, ఇట్లా డివైడ్ చేస్తూ మార్పులు చేసుకుంటూ పోయారు ఎవరికి అర్థం కాకోకుండా. సార్ ఎన్ని ఎకరాల స్థలం అది యాక్చువల్గా? అది యాక్చువల్లీ 67 ఎకరాలు ఉన్నది. అంటే 67 ఎకరాలు కొట్టేశారు. దాంట్లో వచ్చేసి 20 ఎకరాలు ఇచ్చారు. అది ఇచ్చింది వచ్చేసి ముందు గౌరవనీయ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన భయపడ్డాడు, ఇదేదో పెద్దగా అయ్యేటట్టుంది, దీని జోలికి ఎందుకని చెప్పేసి ఆయన దాన్ని పక్కన పడేశాడు. తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అది నాకెట్లా తెలిసిందంటే ఆమె టుడా తిరుమల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ టుడా ఆమె మౌర్య అని ఉంటారు, ఆమె డిప్యూటీ ఏదో ఉంది పెద్ద పోస్ట్లో ఉంది. ఆమె ఏం పెట్టిందంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నేను అన్నీ తయారు చేసేసి వాళ్ళకి రైస్ ఇచ్చేసా అని ఆమె చెప్పింది. దాంట్లోనే టుడాలో రెఫర్ చేసి ఇంకో చోట వచ్చేసి పెరూరు అది జియో నెంబర్ 905లో ఉంది, దీన్ని ఎవరికి ఇవ్వలేదు, అది అట్లే ఉందని అక్కడ పెట్టారు. పైన మౌర్య గారేమో ఇచ్చేసిన గవర్నమెంట్ చెప్తే స్టేట్ గవర్నమెంట్ చెప్తే ఆమంటది రైట్స్ ఇచ్చేసిన అంటుంది, ఇక్కడేమో ఇట్లా ఉంది, ఇదేమో జరుగుతుంది. తర్వాత ఈ బిఆర్ నాయుడు గారు ఎవరైతే చైర్మన్ ఉన్నారో వారు ఈ ఓబరాయ్ విల్లాస్ అనేది అక్కడ పట్టా. మనం అడుగుతున్న ముంతాజ్ హోటల్ అయితే ముంతాజ్ హోటల్ అనే పేరుని పక్కన పెట్టాడు ఆయన. ఇదే క్రిమినల్ టాక్టిక్స్ అంటే ఇదే. ఓబరాయ్ విల్లాస్ అని పెట్టాడు. నేను తర్వాత ఒక లీగల్ నోటీస్ తయారు చేసి 6 మంది మీద కేసు పెట్టడానికి అంత చేసేసా లీగల్గా మొత్తం. దాంట్లో బిఆర్ నాయుడు క్రిమినల్ యాక్ట్స్ గురించి రాశా. మీరు ముంతాజ్ హోటల్ తీసేయమంటే ఓబరాయ్ విల్లాస్కి పర్మిషన్ ఇద్దని చెప్తున్నారు, అంటే ముంతాజ్ హోటల్కి మీరు పర్మిషన్ ఇవ్వాలనే కదా ఇండైరెక్ట్గా, అంతే కదా. ట్రైడెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు ట్రైడెంట్ కన్స్ట్రక్షన్కి కూడా మీరు పర్మిషన్ ఇచ్చినట్టే కదా లెక్క ఇండైరెక్ట్గా. సో ఆ విధంగా నేను ముందుకు పోయేసి బాగా పెట్టేసి ప్రైమ్ మినిస్టర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, తర్వాత ఏపీ డీజీపీ గారికి, తర్వాత బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా అందరికీ కూడా 10 మందికి రిజిస్టర్ పోస్ట్ పంపించారు లీగల్ నోటీసు. సెంట్రల్ నుంచి అప్పుడు స్టార్ట్ అయింది గేమ్. వాళ్ళు భయంకరంగా టైట్ చేశారు వీళ్ళని. నాకు మళ్ళీ తెలిసింది అది ఎట్లా అని. నేను ఇంక ఇంకా వారం రోజులు ఉంది, నేను 21 డేస్ పెట్టా. 21 డేస్ లోపల మీరు నా లీగల్ నోటీస్ రిప్లై ఇవ్వకపోతే నేను కోర్టులో కేసేస్తా, మీరు కోర్టుకు వచ్చినా అంటే దరిద్రంగా ఉంటుంది చూడండి మీకు అని చెప్పా. కేసు అట్లా ఉన్నది, అందరూ ఇరుక్కుంటారు చూడని చెప్పిన. దాంట్లో గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు A5, ఏ అంటే అక్యూజ్డ్ 5, A4 వచ్చి పవన్ కళ్యాణ్ గారు బికాస్ ఆఫ్ ఈజ్ ఏ ఫారెస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. దిస్ ఏరియా ఈజ్ రిలేటెడ్ టు ఫారెస్ట్. నేను వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. వెంకటేశ్వర స్వామి ఉన్నంత వరకు నాకేం కాదనే నాకు నమ్మకం. పైన మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, ఇదే ధైర్యం. నేనేం పెద్ద ఫైనాన్షియల్ సౌండ్ ఏం కాదు. ఇవన్నీ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా 21వ తారీఖు ఆయన తిరుమలకు వచ్చేసి అనౌన్స్ చేశాడు. అది బాధపడుతూ అనౌన్స్ చేశాడు. మీరు అది వీడియో అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. నా దగ్గర ఉంది. ఇంట్రెస్ట్గా ఏం చెప్పలేదు, మామూలుగా ఇట్లా చెప్తారు కదా, అట్లా చెప్పలేదు. అట్లా పెట్టుకొని నేను చేస్తున్నా, ఇది తీసేస్తున్నా, పర్మిషన్ తీస్తున్నా అని చెప్పడం జరిగింది. లేకపోతే వాళ్ళందరికీ తగులుతుంది. ఇది ఒక పెద్ద విషయం. నాకు వెనక ఇది అయిపోయిన తర్వాత మరుసటి రోజు పొద్దున్న ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఒక లేడీ ఫోన్ చేసింది, మేడం ఫోన్ చేసి, సార్ మీరు ఒకటి లీగల్ నోటీస్ పంపారు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, ఏమైంది దాని గురించి అని వాళ్ళు అడుగుతున్నారు. నాకు నేను షేక్ అయిపోయినా. వాళ్ళు అడిగితే, మేడం నిన్ననే ఇట్లా ఆయన చెప్పాడు క్యాన్సిల్ చేస్తున్నాము, సో ఈ కేసు మీరు క్లోజ్ చేయండి ఇప్పటికి, బట్ ఇఫ్ నాట్ కన్సిడర్ ఆల్ థింగ్స్ దెన్ ఐ విల్ ఫైట్ అగైన్ అండ్ ఐ విల్ పుట్ అప్ ద కేస్ ఇన్ ద హనరబుల్ కోర్ట్ అని చెప్పేస్తే వాళ్ళు సరే అన్నారు. వాటికి అయిపోయింది పరిస్థితి, అక్కడ సర్దుమణిగింది. ఇది ఈ విధంగా జరిగింది సార్. ఇక్కడి నుంచి కూడా మీకు ఏదో కాల్స్ వచ్చినాయి అనుకుంటాను కదా? కాల్స్ చాలా వస్తున్నాయి. ఇక్కడ సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, సార్ ఫస్ట్లో కొంచెం ఎవరో అన్నట్టుగా మాట్లాడడము, ఇది క్లోజ్ చేస్తున్నాం అన్నట్టు మాట్లాడడము, ఆ తర్వాత నేనెవరు చెప్పిన తర్వాత నేను ఎట్లా వాళ్ళకి రిప్లైలో ఆ విధంగా ఇచ్చిన తర్వాత వాళ్ళప్పుడు ఓకే సార్ మీరు చెప్పినట్టు చేస్తాం సార్ అని మళ్ళీ నాకు చెప్పడము, ఇవన్నీ కూడా
వాళ్ళు ఒక 4-5 రోజులు తర్జన పడ్డారు దీని మీద. నేను ఏదానికి ఒప్పుకోలేదు. కొంతమంది ఎవరో ఫోన్ చేసిన మధ్యలో అన్న చెప్పనా అంటారు. మళ్ళీ ఏమైనా బ్రైబ్స్ ఇవ్వడానికైనా ఏమో నాకు తెలియదు. ఇక్కడ నేను మోడీ పరివార్, మనం అట్లా డబ్బు తీసుకునేది ఏమి ఉండదు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఏం తీసుకోను. నాకు ఏదో దేవుడు ఇచ్చింది చాలు. ఉంటే 3 పూటలు తింటా, లేకుంటే 1 పూట తింటా. అది స్వామి కార్యం కదండి, స్వామి కార్యం ఇది. అన్న చెప్పనా అని అంటున్నారు. ఎవరు వస్తుంటాయి మామూలుగా. వీళ్ళేమో 4-5 టైమ్స్ ఒక వీక్లో నాకు కాల్ చేయడం జరిగింది సిఎం ఆఫీస్ నుంచి. నేను చెప్పాను, లేదు కంపల్సరీ మీరు అది తీసేయాల్సిందే. అది ఆ పిల్లర్స్ బీమ్స్ అన్ని పడగొట్టాలి బుల్డోజర్ పెట్టి. అది నాకు తెలియాలా, తెలిస్తేనే కేసు క్లోజ్ చేస్తా. ఇప్పుడు అది పడగొట్టపోయినా కూడా ఇప్పుడు లీగల్ నోటీస్ ఉంది, నేను కేసు కంటిన్యూ అయిపోతుంది. మీ ఇష్టం, మళ్ళీ చూడండి చాలా చిల్లరగా ఉంటుందని చెప్పా. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది ఇన్స్పెక్టర్లు నాకు కాల్ చేశారు, సార్ మీరు చాలా మంచి పని చేశారు సార్ అని. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళే చెప్తున్నారు. ఒకటి విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు అందరికీ మనసులో ఉంటుంది ఇది మా దేవుడి ఆస్తి, ఇది పోతుంది, దేవుడికి అన్యాయం చేస్తున్నారు ఉంటుంది. కానీ ఉద్యోగ బాధ్యతలు అండ్ కుటుంబ బాధ్యతలు ఇవన్నీ వాళ్ళని కట్టిపడేస్తాయి. ఎప్పుడైతే ఒకరు దీనికి ముందుకు నడిచారో ఖచ్చితంగా అబ్బా మంచోడు రా, ఈయన బాగా చేస్తున్నాడు అని అంటారు కదా, సహజం అది. అట్లా డిపార్ట్మెంట్ కూడా కాల్స్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇట్లా ఈ విధంగా జరిగింది సార్ అది. ఇంకోటి ఏమైందంటే, ఇప్పుడు ఈ కాలినడకన పోయేటప్పుడు కూడా పైన కొంతమంది ముస్లిమ్సే షాపులు పెట్టి మన వెంకటేశ్వర ఫోటోలు ఉంటాయి, బట్ అది ఆపరేటెడ్ బై ద ముస్లిమ్స్ అనేది అది ఉంది. పైన కూడా అట్లే ఉంది. మొత్తం మీరు ఒక 6 పాయింట్లు రాశాను సార్. 6 పాయింట్లు ఏదో విన్నారని పెట్టారని నేను. 6 పాయింట్లు ఉన్నాయి దాంట్లో. ఈ 6 పాయింట్లు ఏం చేశారంటే, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంచెం డబ్బు తీసుకొని వాళ్ళు కూడా ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అక్కడ. మీకు రైట్స్ ఎవరు డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు ఎవరిస్తే వాళ్ళదే పై చేయన్నట్టుగా. ఇది 6 రైట్స్ ఉంటా. ఇంకోటి సార్, నాకు చాలా బాధ కలిగించే విషయం అంటే, వైకుంఠ ఏకాదశి ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఉంటుంది తమరు చెప్పండి పెద్దవాళ్ళు. సార్ వైకుంఠ ఏకాదశి ఇప్పుడు దక్షిణాయన 24 గంటలు కాదు. ఏకాదశి అంటే ఒకటే కదా, ఒక రోజే, సంవత్సరానికి ఒక రోజు. ఈ పెద్దలు టీటీడీ పెద్దలు 10 రోజులు చేస్తున్నారు సార్. అది ఆగమ శాస్త్రానికి విరుద్ధం కదా. నేను ఈ విషయం తెలుసుకోవడానికి చాలామంది పూజారులు అడిగా. నాకు అందరూ గౌరవిస్తారు పూజారులు. నేను అంటే వెళ్ళే వాళ్ళు కూడా నిలబడి యాదవ్ గారు చెప్పండి అని మాట్లాడతారు పూజారులు. నేను చాలామందిని అడిగా, మీరు వైకుంఠ ఏకాదశి 1 రోజు చేయాలా 10 రోజులు చేయాలంటే 1 రోజే స్వామి, 1 రోజు చేయాలి అంతే. ఉత్తరాయణ దక్షిణాయనం 10 రోజులు చేయకూడదు. అందరి సలహాలు తీసుకున్న తర్వాత కాదండి. వెంకటేశ్వర స్వామికి ఒక్కడికే ఏమన్నా ప్రత్యేకమా? మొత్తం దేశంలో ఉండేటటువంటి అన్ని ఆలయాల్లో ఏకాదశి రోజు ద్వారదర్శనం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు అన్ని ఆలయాల్లో, ఒక్క తిరుపతిలోనే కాదు, మొత్తం దేశంలో ఉండేటటువంటి ఆలయాలన్నిట్లో వైకుంఠ ద్వారదర్శనం అని చెప్పి స్వామి బయటకు వస్తాడు. ఆ రోజు తెల్లవారుజామున ఆయన ద్వారదర్శనం ఇస్తాడు. ఇప్పుడు ఆ రోజే ఉంటుంది అంతే తప్ప 10 రోజులు ఎలా ఉంటుంది? అది కూడా మీకు అన్ని ఆలయాల్లో ఉదయం ఏదో పర్టికులర్ టైం వరకే ఉంటుంది. 1 hour 2 hours అనేది ఏమైనా ఎక్స్టెన్షన్ కావచ్చు, అంతే తప్ప చీకటి పడే వరకు కూడా. ఇక్కడ ఏమైందంటే, ఆ 10 రోజులు ఎందుకు పెట్టారంటే, విఐపి దర్శనాన్ని పెట్టేసి ఈ వైకుంఠ ద్వారం అని చెప్పి విఐపి దర్శనం పెట్టి వాళ్ళు చాలా డబ్బు సంపాదించుకుంటున్నారు, దండుకుంటున్నారు. నా దగ్గర అయితే ప్రూఫ్స్ లేవు, బట్ చాలా అది అందరికీ తెలిసిన విషయం. మన టీవీలో ఇక్కడంతా వచ్చింది, నేనైతే పోయి చూసి లేదు, అందరు కూడా చెప్తా ఉంటారు. వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం ఇది 10 రోజులు పెట్టారు అనేది. ఇది ముందు గవర్నమెంట్లో కూడా వచ్చింది. అలాంటి పనులు వాళ్ళు అలాంటి పనులు చేసిన వాళ్ళే వాళ్ళు 11 సీట్లకు పడిపోయినారు. ఎవరైనా అంటారు, నాకు ఎవరైనా ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారైనా ఒకటే. చిన్న విషయం సార్, ఇప్పుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ కొండల విషయంలో ఏలు పెట్టడంతో పోయారు. వీడు అక్కడ అన్యాయాలు చేయడంతో పోయాడు. మళ్ళా చంద్రబాబు నాయుడు, ఇది నిజంగా ఇది ఒక పెద్ద హెచ్చరిక.
ఏది రాజకీయ నాయకులకి ఆడుకోకండి, దేవుడితో ఆడుకోకండి, ఆయన ఆడుకోవడం మొదలెడితే మీ ఆటలు క్లోజ్ అయిపోతాయని చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ, నిదర్శనం అయిపోయింది. ఏమైనా అంటే వాళ్ళు ఏమైనా అనుకోనియండి, కానీ దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని మా గురువు గారు పుస్తకం కూడా రాశారు, ఎవరు ఎంవీఆర్ శాస్త్రి గారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళని కాదు సార్, సమయం వచ్చినప్పుడు ఆయన ఇది చూపిస్తాడు. తర్వాత ఇప్పుడు ఇంకొక ఇది కూడా మీరు ఇంకొక విషయాన్ని గురించి కూడా పోరాడుతున్నారని మాకు తెలిసింది. ఇది మన వేయికాళ్ళ మండపం, దాని గురించి కాస్త మాకు. 1472 సంవత్సరంలో విజయనగర రాజులు కట్టించారు. అది దాంట్లో యాదవులు పాత్ర ఉంటుంది, అంత యాదవుల కిందనే ఉంటుంది, యాదవుల కిందనే ఉంటుంది. అసలు ఇప్పుడు కూడా ఇప్పుడు స్వామి సన్నిధి గొల్ల అంటారు, వాళ్ళే యాదవులే. మొదటి పూజ వాళ్ళే, తాళం తీసేది వాళ్ళే, అది సన్నిధి గొల్లలు. అది వాళ్ళు కట్టింది. అది దాంట్లో ఏమైందంటే ముందు పక్క 7-8 స్టెప్స్ ఉంటాయి. మనము తిరుమలలో స్వామివారిని మొక్కుకొని బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొని ఆ మెట్ల మీద కూర్చొని తినేవాళ్ళు. మా చిన్నప్పుడు మేమంతా ఇప్పుడు మాకు చాలా దగ్గరండి, మేము చాలా తరచుగా వెళ్ళేవాళ్ళం ఇది తిరుమలకి. అసలు అక్కడ కూర్చుంటే ఒక గొప్ప ఫీల్. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పండి యాదవ్ గారు, ఏదో కొత్తగా ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ చేశారనుకోండి, అయినా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ పాత కన్స్ట్రక్షన్లో కూర్చుంటే ఉండే ఆ ఫీలింగు మీకు ఈ కొత్త కన్స్ట్రక్షన్స్లో అయితే మాత్రం రాదండి. నాకు నేను చెప్తా సార్, అది ఆ స్టెప్స్కి ఏమైందంటే అప్పట్లో కొంచెం నేను ధ్యాన నిద్రలో ఉన్నప్పుడు చూస్తే మంత్రోచ్చారం చేశారు దానికి, ఆ స్టెప్స్ మీద. అక్కడ మనం కూర్చున్నప్పుడు మన అరికాళ్ళకి ఆ రాతిదే తగులుతుంది కదా, మనకు 50% రోగాలు వెళ్ళిపోతాయి. అక్కడ ఒక 5 నిమిషాలు కూర్చుంటే చాలు. ఇది పూర్వం నుంచి వస్తుంది, మా పెద్దలు కూడా చెప్పేవాళ్ళు. ఆడ పోతే మేము చిన్నప్పుడు పోతే అరుగు మీద కూర్చోండి, దాని మీద కూర్చోండి కొంతసేపు అని. అక్కడ ఒక సూపర్లేటివ్ పవర్ వస్తుంది మనకు. అలాంటి శక్తిపీఠం, అది నాటే మామూలు కాదు. అది 1000 కాలం అంటే మామూలు మండపం కాదు, అది ఒక శక్తిపీఠం లాగా ఉంది. దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న ముఖ్యమంత్రి వారు 2003లో దాన్ని తీసేశారు. ఎందుకంటే అది ఏదో పడిపోతుంది అది చెప్పి తీసేశారు. బట్ ఆ రోజులు జరిగాయి, దాన్ని మనం తప్పుపడతలేము, మనకు అంత నాలెడ్జ్ లేకుండా, అప్పుడు చిన్నవాళ్ళం కదా, నాలెడ్జ్ లేకుండా. బట్ నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, మన బిఆర్ నాయుడు గారు ఒకటి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రైవేట్ బ్యాంకుల్లో అక్కడ ఇక్కడ ఉన్న డబ్బంతా కూడా 5038 కోట్లు జమ చేసి పెట్టాము. accumulated 5,030 crores for construction the new temples in around the India, every state. బట్ నేనేమంటున్నా అంటే, ముందు ఇంట కలిసి రచ్చగలవండి అనేది మనకు పెద్దలు చెప్తున్నది, మన హిస్టరీ అది. ఇప్పుడు తిరుమలలో ఉన్న టెంపుల్ ముందు ఉన్న 1000 కాలం మంటపం ముందు కట్టండి. అది కట్టిన తర్వాత దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో టెంపుల్స్ కట్టండి, తప్పేం కాదు అనేది నా విన్నపం. గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కూడా నా విన్నపం అదే. సో ఇది ఎంత త్వరితగతిన వాళ్ళు కడితే అంత మంచిది, మళ్ళీ మనము ముందుకెళ్తాం, సౌభాగ్యాలన్నీ కూడా ముందుకు వస్తాయని నాకు ఒక ఆలోచన. ఎందుకంటే దేవుడు మంచిగుంటే మనం కూడా మంచిగుంటామని నా నినాదం. అంతే కదండి. అక్కడ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏది జరగకూడదు అనేది నా పట్టుదల. దాని కొరకు నా ప్రాణమైన ఇస్తాను, కానీ తప్పు జరిగితే మాత్రం ఒప్పుకోను. వెరీ గుడ్. ప్రపంచంలో ధర్మాలు ఉన్నాయంటే మన సనాతన ధర్మమే గొప్పదని కూడా నేను చాటింపు వేయగలను. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. మనం ఎన్నో గెలిచాం, ఎన్నో కాదు అన్నీ గెలిచాం, ఇది గెలవలేదని ఏం లేదు. ఈరోజు మన ఒక 5 ఏళ్ల కిందట ఇరాక్లో 500 సంవత్సరాల కిందట రాముని విగ్రహాలు బయటపడ్డాయి, ఏదో తవ్వుతుంటే ఇరాక్లో. అవును సార్, ఒకప్పుడు ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు అఖండ భారత్లో ఇవన్నీ ఒక భాగాలే కదా సార్. ఈ దేశం నుంచి సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది.
మీకు రష్యాలో అనేక వినాయకుడి విగ్రహాలు దొరుకుతున్నాయి, జపాన్లో ఉన్నాయి. అమెరికాలో హనుమంతుడి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు, శివలింగాలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన హిందూ చిహ్నాలు, సనాతన ధర్మ చిహ్నాలు దొరుకుతున్నాయి. తర్వాత మన అంటే ఒకటి పొలిటికల్ కూడా అనొచ్చు మీరు, బట్ ఇప్పుడు మా బీజేపీ టార్గెట్ ఏమంటే ఓపెన్గా చెప్తున్నా సార్, ఇది చెప్పొచ్చు పబ్లిక్కి. చెప్పండి. పీఓకే పార్టీ, పీఓకే ఉంది కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ డైరెక్ట్గా పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మూడింటి ఒకటే రోజే నైటే ఇండియాలో కలిపేయాలనేది మోడీ గారి ప్రయత్నం. దానికే ఇప్పుడు ట్యాక్స్లు ఇవన్నీ పైసలు జమ చేస్తున్నది దానికే. మీకు చాలా మంది తెలియదు, ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. అంటే ఇది మీరు తెలుసుకొని ఇస్తున్నారా లేకపోతే మీ ఊహ నాకు తెలియదు. చేయాలి ఇప్పుడు పబ్లిక్ తెలియజేస్తున్నా. వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినా అంటే మోడీ గారు చెప్పినట్టే ఈ విషయంలో. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే యుద్ధం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు భారతీయులు పని చేయకపోయినా వాళ్ళకి తిండి ఉండాల, దాని గురించి అన్నీ చేస్తున్నారన్నమాట. మోడీ గారు అంటే ఆయన ఒక శక్తి, నాట్ ఏ ప్రైమ్ మినిస్టర్. నా దృష్టిలో ఆయన ఒక శక్తి. సనాతన ధర్మాన్ని నమ్మి ఆయన పనిచేస్తున్నాడు. ప్రైమ్ మినిస్టర్ కానీ పనిచేస్తలేడు ఆయన ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తయారు చేస్తున్నాడు. ఊరికే యుద్ధం అని ఇప్పుడు అందరూ మాట్లాడితే అది చీప్గా ఉంటుంది. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అది జరుగుతుంది సార్, అది పక్కా ఉన్నది, అది సీక్రెట్ అంతే, అది అజెండా, అది అజెండా. అందుకే నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మాకు ఇక అంటే చాలా రకాల కామెంట్లు మొదలవుతాయి. ఏదైనా కూడా ఇప్పుడు నేను చెప్పిన దానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఇప్పుడు నేను చెప్పిన దానికి ఎగనెస్ట్గా వాళ్ళు మాట్లాడరు, వాళ్ళకి తెలుసు ఏమని. ఇవన్నీ కూడా నేను పంపుతూ ఉంటాను, ఇట్లా చేయాలా, ఇట్లా చేయాలా, ఈ విధంగా చేస్తేనే పని అవుతుందని చెప్తూ ఉంటాను, తెలియజేస్తుంటా ఎప్పటికప్పుడు. దినచర్యలో ఒక భాగం ఇది, మర్చిపోద్దండి ఏది అనేది నేను తెలియజేస్తూ ఉంటాను. అది అంతవరకు చాలు దీని గురించి. నెక్స్ట్ చెప్తా. తర్వాత నేను ఇంకొక 2 విషయాలు, అంటే లీగల్, ఇది ధర్మానికి సంబంధించిన విషయం కాబట్టి ఇప్పుడు దాకా మనం మాట్లాడాం. ఇక లీగల్కి సంబంధించి ఆర్టికల్ 25A, ఇది ఆర్టికల్ 30 అంటే ఆర్టికల్ 30A, దట్స్ ఆర్టికల్ 25A వచ్చి రిలేటెడ్ టు ద మన టెంపుల్స్, ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అని వస్తుంది. మన టెంపుల్స్ ఇప్పుడు దీన్ని సెక్యులర్ దేశం అని అంటున్నాం. ఆ సెక్యులర్, సారీ సార్ నేను ఒప్పుకోను, దిస్ ఇస్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ, హిందూ కంట్రీ. రాస్తున్నారు కదా సార్. లేదు సార్, అది క్రియేటెడ్, తీసేస్తాం. అది కూడా ఉన్నది, అది కూడా త్వరలో మీరు చూస్తారు. ఇప్పుడు మొన్న అమిత్ షా గారు ఒక సూచన చెప్పారు, ఇండియా అనొద్దండి భారత్ అనండి అని చెప్తున్నారు. మీకు ఐడియా ఉందో లేదో? ఆ సూచన ఎందుకు ఇస్తున్నారో దీనికి. సెక్యులర్ కంట్రీ కాదు సార్, వీళ్ళు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా బతకడానికి వచ్చిన వాళ్ళు. మనం గమ్మన ఉన్నాం కాబట్టి వాళ్ళు మంచిగా బతుకుతున్నారు. బట్ ఎగనెస్ట్గా ఉన్న వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలో మేము చెప్పగలుగుతాం. మనతో అవుతుంది, నాతో, మీతో, అందరితో అవుతుంది. మనం ఎందుకంటే మనము ఒక భక్తి మార్గంలో ఉంటాము, సనాతన ధర్మంలో అందరినీ గౌరవించమంటాం కాబట్టి మనం గౌరవిస్తున్నాం. అందరినీ సనాతన ధర్మం గౌరవించమని చెప్పింది కానీ సెక్యులర్ కంట్రీ అని చెప్పలేదు. మీకు గుర్తుపెట్టుకోండి, ఇది పెద్ద లాజిక్. ఇది ఇప్పుడు మనకు రాజ్యాంగం రాసినప్పుడు బిఆర్ అంబేద్కర్ దాన్ని బిఆర్ అంబేద్కర్ గారు సెక్యులర్ కంట్రీ రాయలేదు సార్, క్రియేటెడ్ బై జవహర్లాల్ నెహ్రూ. ఇది 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మూమెంట్లో తీసుకొని వచ్చిన వర్డ్స్, సెక్యులర్, సోషలిస్ట్. ఈ 2 వర్డ్స్ భారతదేశపు దీంట్లో లేవు. భారతదేశంలో మొత్తం అన్ని వ్యవస్థల నోళ్లు నొక్కి రాజ్యాంగంలో బలవంతంగా చేర్చబడినటువంటి అంశాలు ఈ 2. అది కూడా దేంట్లో చేర్చారు? మౌలికమైనటువంటి వాటిల్లో చేర్చారు. మౌలికమైన వాటిని అసలు చేర్చకూడదు అనేది రాజ్యాంగంలో మౌలికమైనటువంటి అధికరణం. మౌలిక అధికరణాలని చేంజ్ చేయకూడదు అనేది. మరి అటువంటి దాన్ని అంటే తొలగించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అది తొలగించాలా. దానికే ఇక్కడ ప్రతిదానికి మనకి రాజ్యాంగంలో ఎట్లుందంటే ప్రతిదానికి 2/3 మెజారిటీ అవసరం. పార్లమెంట్లో కానివ్వండి,
రాజ్యసభలో కానివ్వండి, ఈవెన్ మన ఇక్కడ అసెంబ్లీలో వినండి, సార్, అసెంబ్లీలో ఇందిరా గాంధీ అసలు ఏ మెజారిటీ ఏమీ కాకుండా అన్నీ బంద్ చేసి ఆమె ఎక్కించగలిగింది కదా ఎమర్జెన్సీలో. దాన్నే ఎమర్జెన్సీ అంటాం. అదొక డిక్టేటర్షిప్. ఎమర్జెన్సీ మీన్స్ దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డిక్టేటర్షిప్. ఇప్పుడు డిక్టేటర్ ఇచ్చినటువంటి దానికి కూడా 2/3 మెజారిటీ ఉండాలా తొలగించడానికి. సార్ మేము వచ్చింది 2014 సార్. వినండి, మేము వచ్చింది 2014లో వచ్చాము. ఒక్కొక్క సంస్కరణని మన హిందూతత్వానికి దగ్గరగా తీసుకొస్తున్నారు మన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. డెఫినెట్గా పనులు అవుతాయి. మీకు దాంతో ఇప్పుడు మేము ఒకటి వక్ఫ్ బోర్డ్ అని ఉంది. అది ఏమంటారంటే చెప్తా చూడండి, దాని స్టోరీ ఎట్లుంటుందంటే, బ్రిటిషర్స్ టైంలో యూనియన్ ఆఫ్ ఇండియా అని ఉండేది. ఒకటి దాంట్లో సెక్షన్ 15లో రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ అనేది 1863లో బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. అది మనకి ఇప్పుడు నాట్ వ్యాలిడ్. నేను మీకు తీసుకొస్తున్నా అన్నీ. తర్వాత మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒకటి 1987లో ఏపీకి చేశారు. 1987లో చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్స్ ఇన్స్టిట్యూషన్స్ అని పెట్టారు, అదొకటి. తర్వాత నేషనల్ ఎండోమెంట్ 28 ఆగస్ట్ 1951లో సెక్షన్ 76A(1) కింద యాక్ట్ కింద పెట్టారు. ఇది ప్రజలకు తెలిసింది. యాక్చువల్లీ వక్ఫ్ బోర్డ్ అనేది అది చట్టం కాదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో సబ్సెక్షన్. ఇది తయారు చేయడానికి దీన్ని 7 రోజులు కష్టపడ్డా, 7 days కష్టపడితే సారాంశం వచ్చింది ఏమంటే, వక్ఫ్ బార్ కన్ఫైన్మెంట్ బార్ ప్రొహిబిషన్ అనేది 3 దాని మీద తీసుకొచ్చా. వక్ఫ్ బోర్డు నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. నేను తయారు చేసింది ఇది పర్ఫెక్ట్ అంటే లీగల్. ఇది దీని మీద చాలామంది మాట్లాడుతుంటే కోర్టులో కేసు వేసుకోమన్నా ఎవరు వేసుకోలేదు, ఎందుకంటే ఫ్యాక్ట్ ఉన్నది కాబట్టి. ఇట్లా కూడా అన్నీ జరిగాయి కొంత. తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు దీన్ని. ఇదే మేము ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ ఉంది 2024లో, దాంట్లో పెడతామని చెప్పారు. నేను 29/10/2024లో ఇది పంపడం జరిగింది. ఇది వక్ఫ్ యాక్ట్ వచ్చేసి సబ్సెక్షన్ ఆఫ్ వక్ఫ్ యాక్ట్ 1995లో అయింది. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో సబ్సెక్షన్, అది సబ్సెక్షన్ని నలిఫై చేయడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అధికారాలు ఉన్నాయి. బికాస్ పివి నరసింహారావు గారి టైంలోనే ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు ఇదైంది సార్. మన ఈయన మన్మోహన్ సింగ్ సమయంలో వక్ఫ్ బోర్డ్ ఇంకాస్త దాదాపు 200 ప్రదేశాలు ఢిల్లీలో వక్ఫ్ బోర్డుకి దారాదత్తం చేశాడు, ఇంకాస్త అధికారాలు ఎక్కువ ఇచ్చాడు. ఇంకోటి ఏమైందంటే అవన్నీ నాట్ వ్యాలిడ్ సార్. ఇంకోటి ఏమైందంటే ఈ వక్ఫ్ యాక్ట్ 1995లో సబ్సెక్షన్గా ఉంది కాబట్టి ఇది లీగల్ పాయింట్. ఇది ఇప్పుడు ప్రజలు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ చూస్తుంటారు దీన్ని, మీ ఛానల్ ద్వారా అందరూ చూసేవాళ్ళు చూస్తారు. నా మీద కేసు కూడా వేయచ్చు. ఇక్కడ ఏముందంటే, ఇఫ్ గవర్నమెంట్ నీడ్స్ then religions dedicated property will bring back either movable or immovable properties. ఈ వక్ఫ్ బోర్డుకి ఏవైతే ఇచ్చామో మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ఏమైతే ఉన్నాయో, మనం ఇవ్వలేదు, తీసుకున్నారు. అప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రిటర్న్ తీసుకునే అధికారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఉంది. ఇది పబ్లిక్ తెలియదు, నా ఆర్టికల్ చదివిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. మనము బిగ్గెస్ట్ పాపులేషన్ కంట్రీ కాదు సార్. ఇప్పుడు 95 అమెండ్మెంట్ యాక్ట్లో పివి నరసింహారావు అదే ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లో మీరు కోర్టుకే వెళ్ళడానికి లేదు అని అంటే ఇంకా గవర్నమెంట్ ఎక్కడైనా తీసుకుంటుంది. ఒకటి ఇప్పుడు మీలాగా మీడియా చాలా వచ్చాయి, మీ నుంచి కొంత ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది, మీ భక్తి ఛానల్ ద్వారా కొంత తెలుస్తుంది. అప్పట్లో మీడియా లేదు. వాడు ఏదో పేపర్లో రాస్తాడు, ఆ పేపర్ 4-5 రోజులకు వచ్చేది మనకు, మీకు ఐడియా ఉందా? సో దాంతో వాళ్ళు ఏదో ఆయన పైన చెప్పింది అంతేకాని అందరికీ అంత ఎడ్యుకేషన్ కూడా తక్కువ మనకప్పుడు ఇండియాలో. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా అయిపోయినారు, యువత బాగా ఎడ్యుకేషన్ మంచిగా చదువుతున్నారు. అప్పుడు లేదు ఇవన్నీ. సో అప్పుడు వాళ్ళు చెప్పిందే. ఇప్పుడు ఏనుగుని చూపించి రాజు ఇది గుర్రం రా అంటే మన రాజు చెప్పింది ఇది గుర్రమే అంటారు ఏనుగు చూపించినప్పుడు. సో ఆ విధంగా అప్పుడు ఉండేది, ఇప్పుడు అట్లా లేదు.
ఈ యాక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా తెలుసుకుంటున్నారు, ఓహో ఈ విధంగా మోసం జరిగింది. ఇప్పుడు అందుకే చాలామంది పబ్లిక్ కూడా అంటున్నారు, జవహర్లాల్ నెహ్రూ గారు గాంధీ గారు కలిసి ఇద్దరు దేశాన్ని విడదీశారు, ఒకటి పాకిస్తాన్గా ఒకటి బంగ్లాదేశ్గా. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న ఇస్తున్నా అండి మీ భక్తి వన్ ఛానల్ తరఫున. ఇందిరాగాంధీ గారు 1971లో బంగ్లాదేశ్ కోసము యుద్ధం చేసి బంగ్లాదేశ్ని గెలిపించారు. ఆమె గెలిచింది వాస్తవమే, మనం 10,000 మంది సోల్జర్స్ చచ్చిపోయారు. ఆ బంగ్లాదేశ్ని ఇండియాలో కలిపేసింటే అయిపోయేది కదా. నీకు 1947లో రాజా గారు ఏమన్నారంటే ½ అన్ అవర్ టైం సార్, అది నేను ఆర్టికల్ 370 నేను అదే రాశా, మనం కింద నుంచి పైకి వెళ్ళాలా, మీకు తెలుసా? కింద నుంచి కాశ్మీర్కి వెళ్ళాలంటే కింద నుంచి పైకి వెళ్ళాలా, వాళ్ళు పైన సమాంతరంగా ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు. మనం ఇక్కడ నుంచి ½ అన్ అవర్లో వెళ్ళిపోయేసరికి వాళ్ళు అదంతా ఆక్యుపేట్ చేసుకున్నారు, అదే ఆక్యుపేట్ కాశ్మీర్ అంటున్నాం. ఒక ½ అన్ అవర్ లేట్ అయింది. ఆ రాజసింగ్ గారు ఏమన్నారంటే, నేను వీళ్ళతో ప్రాబ్లం ఉన్నది నాకు ముస్లిమ్స్తో, నేను ఇండియాలో కలిపేస్తున్నాను కూడా చెప్పేశారు. ఆ చెప్పిన ½ అన్ అవర్లో జరిగిన ఇష్యూ ఇది. చాలామంది, నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళా దీని మీద PhD చేయడానికి. చేస్తే ఆయన ఒక మెల్లకన్లాగా ఉంటుంది, ఆయన పెద్ద ప్రొఫెసర్, ఆయన మీకు తెలిసే ఉంటుంది, ఆయన అన్ని డిబేట్లు వస్తుంటాడు, ఒకసారి MSc కూడా నిలబడి. ఆయన కన్ను లేదనుకుంటా ఆయనకి, వారికి లావుగా ఉంటాయి కాదు కాదు ఒక అదే ఆయన ఉంటాడు చూడండి, అన్ని డిబేట్లకు వస్తుంటాడు, MLCకో ఏదానికో నిలబడిండు ఆయన. నాగేశ్వరరావు గారు ఆయన ఇంటర్వ్యూ చేశారు, నువ్వు రాసిన ఆర్టికల్ 370 తప్పు, అది యునైటెడ్ నేషన్స్లో ఉంది అంటే, అక్కడ దానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒక మేడం ఉన్నారు, ఆమె కూడా యునైటెడ్ నేషన్స్లో ఆమెకు ఏదో పదం ఉందంట ఉస్మానియా యూనివర్సిటీలో. నేను ఇంటర్వ్యూకి పోయినప్పుడు అది కాదంటే నేను వాదించా, ఇది మన ఇంటర్నల్ అండి, ఇది ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 ఎక్కడొచ్చింది? యునైటెడ్ నేషన్స్ పెట్టిందా, మన ఇండియాలో పెట్టుకున్నాం మనము. ఈ ఆర్టికల్ 370 మనము దాన్ని వయలేట్ కింద కాబట్టి దాన్ని నలిఫై చేయొచ్చు ఏ విధంగానే నేను చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్కి పంపిన తర్వాత వాళ్ళు దాన్ని నాది ఎగ్జాంపుల్ తీసుకొని పార్లమెంట్ పెట్టి ఒక్కటే రోజు ½ అన్ అవర్లో కొట్టిపడేశారు దాన్ని. తెలుసు నాకు అప్పటి నుంచే ప్రైమ్ మినిస్టర్ గారు కొంచెం క్లోజ్ కావడము, అంటే నేను మాట్లాడింది లేదు ఆయనతో ఏం లేదు, బట్ నేను ఏది పంపినా కూడా అట్లా ఉంటుంది. సో పర్సనల్ కూడా కొన్ని అన్నీ తెలియజేస్తుంటారు అనుకోండి, ఇట్లా ముందుకెళ్తున్నాం. ఆర్టికల్ 370 ఆ విధంగా అయిపోయింది. ఇప్పుడు 30 అండ్ 30A అని ఉంది కదా, అది మన ఎడ్యుకేషన్కి. ముస్లిమ్స్ వచ్చేసి అంటే నేను ఈ సభాముఖంగా ముస్లిం సోదరులకు నేను చెప్పేది అంటే, వాళ్ళకి ఏదో ఎగ్నెస్ట్గా మాట్లాడుతున్నాను, ఉన్న వాస్తవాలు చెప్తున్నా, అందరూ తప్పుగా అనుకోకండి. వాళ్ళైతే ఉర్దూ పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, క్లాసులు పెట్టచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ మన హిందూ దేశంలో మన హిందువుల పిల్లలకి మనం భగవద్గీత కానీ ఇట్లాంటివి ఏం చెప్పడానికి లేదు. రామాయణం చెప్పకూడదు, భగవద్గీత చెప్పకూడదు, ఏది శ్లోకాలు చెప్పకూడదు స్కూల్లో, ఈ విధంగా ఉంది. అది దాన్ని కూడా తీసేయాలనేది నా వాదన. దాని గురించి కూడా నేను ప్రైమ్ మినిస్టర్ కదండి. ఇప్పుడు రైట్, నువ్వు ఇస్తే అందరికీ, తీస్తే అందరికీ. లేదు సార్, అది నేను ఒప్పుకోను సార్. ఇస్తే అందరికీ లేకపోతే అంటే వాళ్ళు ఎవరండి? ముస్లిమ్స్ బతకడానికి వచ్చిన వాళ్ళు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వాళ్ళు బతకడానికి వచ్చి, మన దేశం, మన హిందూ దేశం, మన సామ్రాజ్యం. ఎట్లా మీరు చెప్తున్నారు? అది మన శివాజీ గారు కాపాడిన దేశం. అట్లా కాదు సార్, ఇవన్నీ కూడా విజయనగర రాజు కాపాడిన దేశం, మన ఓరుగల్లు, వీళ్ళందరూ రుద్రమదేవి గారు, వీళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు అర్పించి మనకు ఇచ్చిన ఈ హిందూ దేశం ఇది. వాళ్ళు వీళ్ళకి రైట్స్ అంటే మనం ఎందుకు ఇస్తామండి? అట్లా మనము ఆ సెక్యులర్ అంటారు, అట్లా చెప్పి వాళ్ళు ఇన్నట్టు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మన హిందూ దేవాలయాన్ని పడగొడుతున్నారు. సార్ మీరు ఒక లాయర్ అయి ఉండి ఇటు మాట్లాడితే అట్లా కాదండి. నేను ఓపెన్ హార్ట్తో నిజాలు చెప్తున్నా. నేను నిజాలు చెప్తా. రేపు పొద్దున ఇది అయిపోయి ఏదైనా కోర్టులో కేసు వేసినా నేను గెలవగలుగుతా. జై శ్రీరామ్, శ్రీరామ్ రక్ష. ఎందుకంటే మన హిందూ దేశం, వాళ్ళు బతుకుతున్నారు, బతకనేయండి. మనకు క్వశ్చన్ అడిగేంత వరకు ఎవరు రాకూడదు సార్. ఇప్పుడు అమెరికాలో కూడా గౌరవనీయ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏం చేస్తున్నారంటే, ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి దేశాన్ని ఏదో చేస్తారనే ఉద్దేశం ముందే అందరినీ పంపించేస్తున్నాడు. మరి ఆ తెలివి మనకెందుకు లేదు అంటున్నా. వాళ్ళ సంస్కృతి అంటే మనది ముందు సంస్కృతి, 10,000 సంవత్సరాల సంస్కృతి మనకున్నది సార్. ఇప్పుడు అక్కడ ట్రంప్ పంపిస్తున్నాడు అని అంటే ప్రజలు నోరెత్తడంలా, నోరు మూసుకొని ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ బంగ్లాదేశీ ముస్లింలు దాదాపు 7 కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న రోహింగ్యాస్ వాళ్ళని వెతికి పంపిస్తాము అనంటే ఇక్కడుండే వాళ్ళకి అసలు హృదయాలు పగిలిపోతున్నాయి. రాహుల్ గాంధీ అంటాం కదా, ఆయన రాహుల్ ఖాన్, యాక్చువల్లీ రాహుల్ ఖాన్
నెహ్రూ అంటే నెహ్రూ పేరు కాదు, అది నీరూస్ అని, అది వాటర్, అది దాంతో నుంచి వచ్చింది నెహ్రూ అని. వాళ్ళంతా బైఫర్కేషన్ అయినరు. లాస్ట్కి ఆమె ఇందిరాగాంధీ భర్త ఇద్దరు పిల్లలు అయిన తర్వాత వదిలేసి వాడు కూడా తలాక్ అని చెప్పినట్టున్నాడు, ఏదో అయిపోయింది. ఆమెకు విడాకులు ఇచ్చి వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గాంధీ దగ్గరకు వస్తే నేను అడాప్ట్ చేసుకుంటానని చెప్పి గాంధీ పేరు పెట్టుకున్నారు వాళ్ళు లాస్ట్లో. ఇది చాలా మందికి సో అది అంతేగాని వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా ముస్లిం కొరకు ఏమైనా చేయగలుగుతుంది. సో వాళ్ళ అజెండా వచ్చి ముస్లిమ్స్ డెవలప్ చేయాలని. సార్ నిజంగా యాదవ్ గారు, మన హిందువులు ఎంత కళ్ళు మూసుకొని ఉన్నారో ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు మేము హిందువులం, మేము జంజం వేసుకున్నటువంటి వాళ్ళం అని ఇన్ని కోట్ల మంది హిందువుల్ని మోసం చేస్తుంటే వీళ్ళు ఇంకా వాళ్ళ చెప్పులు నాగుతున్నారే, వీళ్ళని ఏమనాలా? అదే మన హిందువుల్లో ఇంకా ఇలాంటి నాగరికత రాలేదు. మన హిందువులు ఎలా ఉన్నట్టే సనాతన ధర్మము అందరు ఒకటే అని మనం చూస్తున్నాం, బట్ వాళ్ళు అట్లా చూస్తలేరు. హిందువులు చంపేసి ఈ రాజ్యాన్ని తీసుకుందామా, ఈ ఏరియాని తీసుకుందామా అనేది వాళ్ళలో ఉంది. వాళ్ళలో అణువణువున అట్లా వచ్చేసింది. మనకు అట్లా లేదు. మన దేశం అనేది మనం అందరూ కలిసి బతుకుతామంటే అందరూ కలిసి బతకడానికి ఇక్కడ లేకుండా వాళ్ళు చేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులు పోతే ఈ మధ్యలో కొన్ని స్లోగాన్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో, 2030కే అంటే ఇప్పుడు 25 2030కే ముస్లిమ్స్తో గొడవలు అయిపోయి చాలా ఇబ్బంది పడతామని కూడా అప్పుడే స్టార్ట్ అయింది. 2047, 50 అనేది అది వేరే క్వశ్చన్. ఇప్పుడు 30కే వస్తుందనేది కొంత చెప్తున్నారు. దానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా పెద్దలు కొంచెం ఎడ్యుకేట్ చేస్తున్నారు హిందువుల్ని. బాబు మనం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ముందుకు పోవాలా, క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలా, అప్పుడే టిట్ ఫర్ టాట్ అవుతుంది. లేకుంటే మనకెందుకు అనిపోతే రేపు పొద్దున మన ఇంటికి వచ్చి కొడతారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో అట్లా అయిపోయింది హిందువుల పరిస్థితి. సో అదే విధంగా అవుతుంది. అట్లా పాకిస్తాన్లో అట్లా అయిపోయింది. 23% ఉన్న వాళ్ళు ఈ పొద్దు 2%కి వచ్చారు. బికాస్ ఆఫ్ కొంతమంది భయపడేసి ముస్లింలో కన్వర్ట్ అయిపోయారు. సో ఇవన్నీ జరిగాయి, చాలా పర్సెంట్ కూడా జరుగుతున్నాయి. మాట్లాడుతూ బంగ్లాదేశ్ని 10,000 మంది సైన్యాన్ని మనం పోగొట్టుకొని బంగ్లాదేశ్ని విడగొట్టాము, కలిపేసుకుంటే బాగుండేది అని. 10,000 మంది సైన్యాన్ని పోగొట్టుకోవడమే కాదు, ఇంకొకటి కూడా జరిగింది అక్కడ. 90,000 మంది పాకిస్తానీ సైనికులు మన చేతికి దొరికితే వాళ్ళకి బిర్యానీ పెట్టి సాగనంపాము యాదవ్జీ. అదే టైంలో వీళ్ళను పట్టుకొని పీఓకేని రిలీజ్ చేయమని అడుగుంటే, అసలు పీఓకే ఇప్పుడు ఇది పీఓకే ఇష్యూలో యునైటెడ్ నేషన్స్కి ఎవరు వెళ్ళాడు? వెళ్లాల్సిన అవసరమే ఉంది. నెహ్రూ గారు వెళ్ళడం జరిగింది, అది బ్లడర్ మిస్టేక్. వెళ్లాల్సిన అవసరమే ఉంది. వాడు మళ్ళా వాడిని మహా తెలివి గలవాడని కదా కీర్తిస్తారా? వాడి పేరుతో దేశంలో 3,800 ఇవి ఏది వారి పేరుతో ఉన్నాయి, బిల్డింగ్లు, కాలేజెస్ వారి పేరుతో ఉన్నాయి. యాక్చువల్లీ జవహర్లాల్ నెహ్రూ గారు సపోర్ట్ టు ద ముస్లిం కమ్యూనిటీ ఈజ్ ఇన్ మై వెయిట్ ఈజ్ ఏ వన్ అన్మాస్క్డ్ టెర్రరిస్ట్. ఆయన ఎలా చేశాడంటే హిందువులకి అంత ఆపోజిట్గా చేశాడు. దేశాన్ని 3 ముక్కలు చేశాడు. అంత వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ముస్లిం వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి చెందేటట్లు చేశాడు. లాస్ట్ మనకు దాన్ని మళ్ళీ వక్ఫ్ బోర్డ్ అని ఒకటి ఏదో ఒక పేరు పెట్టేసి వారి ఇదే. ఇక్కడ మీరు జాగ్రత్తగా కానీ గమనిస్తే ఆయన దీంట్లోకి వచ్చినప్పటి నుంచి మన ఏ అయితే దేవాలయాలు ధ్వంసమైనయో, కాశీ కానీ, మధుర కానీ, అండ్ సోమనాథ్ కానీ, మొట్టమొదట సోమనాథ్ దేవాలయాన్ని ఆయన కట్టడానికి కూడా ఇష్టపడలా. సెక్యులరిజం అని ఇంకొకడుకు సెక్యులర్లు అంటే హిందువులు మాత్రం సెక్యులర్గా ఉండాలా, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉండదు. అదే ఇక్కడ జరుగుతున్నది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అది టెంపుల్ ఇనాగరేషన్కి పోనీలేదండి. ఏమైతే అది అయిందని వెళ్ళాడు. మధుర కేసులో అట్లే అడ్డం తగిలాడు.
అంటే రామజన్మభూమి కేసులో అట్నే అడ్డం తగిలాడు. అంటే ఇది ఇప్పుడు ఇంకొక చిన్న విషయం, ఆనాడు ఉన్నటువంటి అందరూ, ఇది ప్రెసిడెంటు, ఆయన క్యాబినెట్లో ఉన్న కొందరు మంత్రులు అందరూ విభేదించారు. దేని విషయం? హిందూ కోడ్ బిల్. హిందూ కోడ్ బిల్ గురించి. హిందూ కోడ్ బిల్ ఓకే, హిందువులకు మంచిదే, తర్వాత విషయం. కానీ అదే కోడ్ బిల్లు, అదే కామన్ సివిల్ కోడు అందరికీ కలిపి ఎందుకు తీసుకురాలా? అంటే ఖచ్చితమైనటువంటి ప్రణాళిక. వీడికి ఒక్కడే ఉండాలా, వీడికి ఇద్దరే పుట్టాలా, వాడికి నలుగురు ఉండాలా, 8 మంది పుట్టాలా. ఇప్పుడు ఆయన ఇందిరాగాంధీ ఇది ఖచ్చితమైన కుట్రలాగా కనిపించడం లేదా మీకు? ఇంకోటి సార్, ఆ ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ, ఆ వ్యక్తి దాదాపుగా 80 లక్షల మందికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి ఆపరేషన్లు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్, అది మరీ ఘోరం. అడిగేవాళ్ళు లేరు. అది మీ టర్మ్లో అడిగేవాళ్ళు లేరు. దాని మీద ఎవరు చర్చ లేదు, పాడు లేదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం. అసలు దానికి కరెక్ట్ చెప్పాలంటే ఈ ఫ్యామిలీని 100 సార్లు ఉరి తీసినా తప్పులేదు సార్. అయ్యో, మీరు చచ్చిపోతే ఇంకా దేశం కోసం ప్రాణాలు వదిలేరు ఎవరు అనుకోడు. ఇంకా ఇప్పుడు అనుకునే ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు యువత అంతా కూడా మళ్ళీ ఓట్లు అడుక్కు తినేది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అద్భుతమైన కుటుంబం ఓట్లు అడుక్కుంటాం. ఇప్పుడు మన హిందువులంతా కూడా సనాతన ధర్మం వైపు కొంచెం మొగ్గు చూపారు. వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది, అరే ఏం చేస్తున్నారు వీళ్ళందరూ. అలా నాకు ఒక చిన్న విషయం యాదవ్ గారు, నాకు ఇది ఎప్పటికీ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఇప్పుడు ఎవడైనా తెలివిగలవాడు మెజారిటీ వైపు ఉంటాడా, మైనారిటీ వైపు ఉంటాడా? జనరల్గా మెజారిటీ వైపు ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మేము మైనారిటీ వైపే ఉంటాము అని. అయినా మెజారిటీకి సిగ్గు రావడం, అది నేను అంటున్నది. అది మీరు చెప్పింది మీ కోణం కరెక్టే. బట్ ఇప్పుడు కొంచెము తెలుసుకుంటారు, కళ్ళు తెలుసుకోండి కొంచెం. మనం ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు మద్దతు కూడా బీజేపీకి మద్దతు, ఎందుకంటే మనం హిందువులు కాబట్టి మనకు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. కొంతమంది ఆర్ఎస్ఎస్లో చేరుతున్నారు. ఈ మధ్య మహిళలు కూడా ఆర్ఎస్ఎస్లో చాలామంది చేరారు, చాలామందికి బయట తెలియదు దాంట్లో. తర్వాత విశ్వ హిందూ పరిషత్ కూడా అందరూ టచ్లో ఉంటున్నారు. కొంచెం ఇప్పుడు మన వాళ్ళు ముందుకు వస్తున్నారు. మన హిందూ మహిళలు కూడా మన సనాతన ధర్మం ఇంతకుముందు ఇంటి వరకే ఉండేవాళ్ళు, గడప దాటే వాళ్ళు కాదు. బట్ ఇప్పుడు గడప దాటి వచ్చి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా. మనకు ముస్లిమ్స్తో క్రిస్టియన్స్తో చాలా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతాము, మన భావితరాలు ఇంకా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనం ఇవన్నీ కంట్రోల్ చేయకపోతే మన భావితరాలు చాలా నష్టపోతారనే ఉద్దేశంతో ఒకరొకరు గడప దాటి బయటకు వచ్చి సనాతన ధర్మం గురించి పోరాటాలు చేస్తున్నారు. కాబట్టి మనం ఇంకొక 10 సంవత్సరాల్లో మనం లీడింగ్లకు రాగలుగుతాము. మనకు కావలసిన సెక్షన్లని మనం పెట్టుకొని మన హిందుత్వంలోకి మనం ముందుకెళ్ళగలమని నేను ఆశిస్తున్నా సార్. అది ఇందాక మనం మధ్యలో ఒక విషయాన్ని ఆపాం, ఆర్టికల్ 30(30A). ఎస్ సార్. దీని పరిస్థితి ఏంటి? ఇది మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం ఉందా? అవును సార్, మేము ఇప్పుడు ఏమైందంటే నేను ఆల్రెడీ రిపోర్ట్ పంపడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారికి, నరేంద్ర మోడీ గారికి పంపడం జరిగింది. వాళ్ళు కూడా ఫైల్ చేసి పెట్టారు. బట్ ఒక సర్టన్ టైంలో ఇక్కడ ఏమైందంటే మనకు ఈ మధ్యలో కొంచెం మెజారిటీ తక్కువ రావడము, మనం అలయన్స్లోకి పోవడము, ఆ ఇబ్బందులు ఉంటాయి. బయట చెప్పేది వేరే, లోపల జరిగేది వేరే. ఈ అలయన్స్లో వచ్చిన వాళ్ళు స్టేట్ గవర్నమెంట్లు ఉంటాయి కదా, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అక్కడ కొన్ని అన్నగారు మాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మీరు పెడతాని చేయడము, దాన్ని కొంచెం మళ్ళీ వాయిదాలు వేసుకుంటూ పోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. బట్ వన్ ఫైన్ డే డెఫినెట్గా ఆర్టికల్ 30 అండ్ 30Aని మేము అబ్రిగేట్ చేస్తాం. ఎందుకంటే అది ముస్లింలకి అన్నిటికీ వాళ్ళకి ఎడ్యుకేషన్కి ముందున్నది. వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ కట్టుకోవచ్చు, వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు, వాళ్ళు ఉర్దూ నేర్పించవచ్చు, అవన్నీ కూడా పర్సి ఏవి కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు. బట్ మన మత విద్యలు ఏమైనా చేసుకోవచ్చు. బట్ మన మత విద్య చెప్పడానికి లేదు. మనకేమైందంటే మనం ఈవెన్ మనకు భగవద్గీతతోనే మనం పుట్టేదే భగవద్గీతతో పుట్టాం. మనకు ఆ భగవద్గీతను చదవడానికి లేదు, స్కూల్లో పిల్లలకి చెప్పడానికి లేదు, రామాయణం చెప్పడానికి లేదు. ఇవన్నీ కూడా మనకు డెలీట్ చేశారు. మనకు లేకుండా వాళ్ళకి పెట్టుకొని మన భారతదేశంలో, మన హిందూ దేశంలో మనకి ఈ హక్కు లేకోకుండా
ఇతరులు బయట నుంచి వచ్చి వాళ్ళు హక్కులు తీసుకొని మన పైన రుద్దడం ఏంది, తర్వాత మన పైన ఏమంటారు అది అని రాజ్యం చేయడం, దాన్ని దాష్టికం చేయడము, ఇవన్నీ కూడా మనం సహించలేనివి. దానికే మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళ మైండ్లో ఉంది, ఒక ఫైన్ డే పార్లమెంట్లో దాన్ని కొట్టేస్తారు. ఆర్టికల్ 30 అండ్ 30A డెఫినెట్గా మేము అబ్రికేట్ చేస్తాం. ఎట్లయితే ఆర్టికల్ 317 చేసామో అదే మాదిరిగా ఇది పక్కా అవుతుంది. నేను మీ ఛానల్ ద్వారా అందరికీ ప్రజలకు తెలియజేస్తున్నాను. మాకు ఇంకొక విషయంలో కూడా మాకు ఒక ఇప్పుడు ఆలయాలు ప్రభుత్వాల అధీనంలో ఉండడం ఏమిటి? ఇప్పుడు ఉంటే అన్నీ ఉండాలా? అట్లా దాని గురించి ఏమన్నా ఆలోచిస్తున్నదా బీజేపీ? అది ఇప్పుడు కాదండి, నేను ఒక చిన్న విషయం చెప్పండి. ఇప్పుడు మీరే దానికి గొప్ప సాక్షి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్నటిదాకా ఒక క్రిస్టియన్ సీఎంగా ఉన్నారు. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ in the administration of CM, a Christian CM, your temples are safe? Yes, sir. Your question is absolutely right. We suffered a lot in his tenure లో. ఆయన చాలా టెంపుల్స్ పడగొట్టేసి గల్లీకి క్రిస్టియానిటీ చర్చిలు పెట్టించి ఇవన్నీ చేయడం జరిగింది. అవన్నీ నోటీస్కి వచ్చాయి. బట్ ఆ మూమెంట్లో మన వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్లు కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ అంటే బీజేపీ వాళ్ళు కానీ ముందుకు పోవాలని చూస్తే ఎక్కడికక్కడ పోలీసులను ఫోర్స్ పెట్టేసి రాత్రి ఆయన ఏం చేశాడంటే రాత్రి తీసుకుపోయి ఇళ్లలో నుంచి బట్టలు ఇప్పేసి హైవే రేట్లో వదిలేసేవాళ్ళు పోలీసులు. మీకు ఇది చాలామందికి తెలీదు, ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. ఏపీలో ఎవరైతే ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు అడిగారనుకోండి, ఇదేంది ఇట్లా చేస్తున్నారు అని అడిగారనుకోండి, మా టెంపుల్ పడగొడుతున్నాం, మిమ్మల్ని పోలీసులు ఎత్తపోయేసి కోటింగ్ పడుతుంది అనుకోండి ఆటోమేటిక్గా. తర్వాత మీకు బట్టలు ఇప్పేసి ఎక్కడ హైవే రోడ్లో వదిలేసి వెళ్ళిపోతారు పోలీసులు. అలాంటి సంఘటనలు ఏపీలో చాలా జరిగేది. అవి జరిగి తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే హిందూవాదులుంటో వాళ్ళంతా భయపడి ఇంటి వరకే పరిమితం. మరి ఇటువంటి పరిస్థితుల్లో నా దేవాలయాలు నీ చేతుల్లో ఉండడం అనేది ఎంతవరకు సమంజసం? సో అలా జరిగిందనే కదా సార్ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చింది సార్. కూటమి ప్రభుత్వంలో కూడా సెక్యులర్లు ఉన్నారుగా. ఉన్నారు, అది వాస్తవమే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సార్ ఇక్కడ నాకు వాళ్ళు ఎవరనేది నాకు వద్దు సార్. నా టెంపుల్స్ సేఫ్ ఉన్నాయా లేదా, నా టెంపుల్స్ని సేఫ్ అని వాళ్ళు చెప్పగలరా? నా టెంపుల్స్లో అన్యాయాలు జరగవు, అక్రమాలు జరగవు, ధర్మం కోసమే ఈ టెంపుల్స్ ఉపయోగపడతాయని హామీ ఇవ్వగలరా? ఇది నాకు అంతకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా ఒకటే, పవన్ కళ్యాణ్ అయినా ఒకటే, ఇంకొకరైనా ఒకటే, నా టెంపుల్స్ నాకు సెక్యూర్డ్గా ఉండాలా, నా ధర్మం కోసం అవి పనిచేయాలా? అట్లా పనిచేయగలవా ఏది గవర్నమెంట్లో ఉన్నందువల్ల? ఇది నా నేను దానికి మీ క్వశ్చన్కి సమాధానం నేను చెప్పగలను సార్. మనము ఆర్టికల్ 25లో ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అని ఉంది. ఇది వచ్చేసి ఇది ఏపీ యాక్ట్ 30/1987లో చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్స్ ఇన్స్టిట్యూషన్స్ అని పెట్టాం. దాంట్లో ఉంది. అయితే ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఇంకొక క్లాస్ రావాలి. ఏం క్లాస్ అంటే ఒక టెంపుల్ నుంచి ఇంత మొత్తంలో ఆదాయం వస్తుందంటే అది ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకే వదిలేసేటట్లు ఒక క్లాస్ ఉండాలి. ఆ క్లాస్ లేనందువల్ల అన్నీ ఎక్కడ పైసలు పోతున్నాయో ఎవరికి అర్థమవుతలేదు. అవును సార్, ఇప్పుడైతే మాత్రం నీకు ఇంత ఆదాయం వస్తుందనేది కరెక్ట్గా చూపిస్తున్నారా? అది కూడా లేదుగా. ఇప్పుడు దానికి ఏమైందంటే ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ కదా. ఇప్పుడు నాకు ఇక్కడ 200 కోట్లు వస్తుంది సార్, ఒక టెంపుల్ ఒక 200 కోట్లు వస్తుంది. 2 కోట్లు వచ్చిందని నేను చూపిస్తున్నా. మీరేమన్నా దాన్ని ప్రూవ్ చేయగలరా? అది ప్రూవ్ చేయడానికి సాధ్యం అవుతలేదు, ఎందుకంటే అక్కడ మనకి ఎంట్రీ లేదు, అదొకటి. తర్వాత నేను అంటున్నది ఇదే. మీరు చెప్పిన దానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. ముందు గవర్నమెంట్ అంటే వైసీపీ గవర్నమెంట్లో ఏదైనా ఉండొచ్చు, గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో సార్ నాకు గవర్నమెంట్ ఏది అనేది వద్దు సార్, నాకు గవర్నమెంట్ ఏది అనేది వద్దు. అది గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అయినా సరే,
బీజేపీ గవర్నమెంట్ అయినా సరే నా దేవాలయ ఆస్తులు కాపాడబడుతున్నాయా, నా దేవాలయ ఇప్పుడు మీకు ఇంకొకటి ఆర్టీఐ వేయడానికి లేదు తెలుసా మీకు టెంపుల్స్లో? అవును సార్, అవునవును. మరి మీరు ఇప్పుడు నాకు యాజ్ ఎ హిందూ అండ్ యాజ్ ఎ కాంట్రిబ్యూటర్, అవునా కాదు సార్? యాజ్ ఎ కాంట్రిబ్యూటర్ నేను అక్కడ టికెట్ కొనుక్కొని పోతున్నా, ప్రసాదం కొనుక్కుంటున్నా, నా చెప్పులకి నా సెల్ ఫోన్కి కూడా నేను డబ్బులు కడుతున్నా, ఇవన్నీ కాకుండా హుండీలో కూడా డబ్బులు వేస్తున్నా, అవునా కాదా? నేను కాంట్రిబ్యూటర్నా కాదా? నాకు హక్కు ఉందా లేదా? నా దేవాలయంలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ఉందా లేదా? మరి ఆర్టీఏని ఎందుకు ఇచ్చేశారు? నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు అసలు నా దేవాలయాలు నీ చేతుల్లో ఎందుకు ఉండాలా? ఒకటి సార్, నేనేం చెప్తానంటే ఫస్ట్ పాయింట్ 1, ఈ దేవాలయాలు అనేది ఏ స్టేట్కి ఆ స్టేట్ గవర్నమెంట్ కిందనే పనిచేస్తున్నాయి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్. సెంట్రల్ గవర్నమెంట్కి ఉండి సెంట్రల్ కమిటీ కింద చేసినప్పుడు అప్పుడు ఏమైనా కొన్ని క్లాసెస్ మనం పెట్టడానికి వీలుంటుంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ చట్టాలు వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళ చట్టాలు వీళ్ళు పెట్టుకున్నారు. ఇంకోటి ఈ వైసీపీ గవర్నమెంట్లో ఒక ఆయన మెంబరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారని ఒక వ్యక్తి ఉండేవారు. వారేం చేశారంటే, ఇది ఎంత న్యూస్లో వచ్చింది ఇంతకుముందు, అదే నేను తెలియజేస్తున్నా. చాలామందికి తెలియదు కానీ బట్ ఇప్పుడు నేను తెలియజేస్తున్నా మీ ఛానల్ ద్వారా. దగ్గర 540 కోట్లు ఆయన డ్రా చేసుకున్నాడు. ఏ విధంగా అంటే టీటీడీ అంటే చెక్ మీద టీటీడీ అని రాయమంటారు. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. ఆయన కూడా టీటీడీ అని పెట్టాడు. అదేంటంటే తిన్నరయ్య తిరుమల దేవస్థానమో ఏదో పేరు ఉంది, అది అక్కడెక్కడో పల్లెలో ఉంటుందంట, ఆయన ఇంటి దగ్గర పల్లెలో ఉంటుందంట. దాని మీద టీటీడీ అని పెట్టారు. ఇప్పుడు మీరు ఒక 10 లక్షలు ఇవ్వాలనుకోండి, టీటీడీ అని రాయమంటాడు అంతే. దాని మీద 10 లక్షలు రాసి మీరు సంతకం పెట్టి ఇస్తారు. ఇక్కడ టీటీడీ అకౌంట్లో పడతలేదు, అక్కడ ఆయనది దానికి హెడ్, దానికి ఓనర్ వచ్చేసి ఆ టెంపుల్కి ఈయన, ఆ అకౌంట్లో పడుతున్నది. ఆ విధంగా దాదాపుగా 500 నుంచి 540 కోట్ల దాకా ఆయన దొంగగా తీసుకున్నట్లు వచ్చింది. మరి దాని మీద ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లేదు. అది మనం చూడాలి. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఇప్పుడు మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రైట్, ఇప్పుడు ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య అదే చేయడం నమ్మకం ఏంది? దానికే ఇప్పుడు గవర్నమెంట్ మారింది రైట్, ఓకే. దీంట్లో ఉండే వాళ్ళందరూ హిందువులే, అది కూడా ఓకే. కానీ హిందువుల్లో సెక్యులర్లే. అదే దానివల్లే మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే మనలోనే మనకు ఐకమత్యం లేక ఇవన్నీ జరుగుతున్నాయి. ఫ్యాక్ట్. ఇప్పుడు 5,030 కోట్లు వాళ్ళు డ్రా చేసి పెట్టారు. నేను అందుకే ముందు 1000 కాల మంటపం కట్టండి, ఆ తర్వాత ఫండ్స్ చూసి ఏ దానికి ఒక కమిటీ వేసి ఏ దానికి ఎంత చేయాలి ఇష్యూ మాట్లాడదాం సార్. 5,000 కోట్లు డ్రా చేసి పెట్టారు. అవును సార్, 5,000 కోట్లు డ్రా చేసి పెట్టారు. 5,000 కోట్లు ఎక్కడో దేశంలో ఎక్కడెక్కడో ఆలయాలు కట్టిస్తారు. ఓకే, ఎక్కడెక్కడ ఆలయాలు కట్టించారు, ఏ ఆలయానికి ఎంత ఖర్చు అయింది, ఏ ఆలయానికి ఎంతెంత బడ్జెట్, ఇవన్నీ నేను ఆర్టీఏ ద్వారా తెలుసుకోవడానికి కూడా లేదుగా. అంటే 5,000 కోట్లు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టచ్చుగా. అయితే ఇది అనౌన్స్ చేసి ఒక 5-6 డేస్ అయింది సార్. సో ఇప్పుడు వాళ్ళ ప్రెజెంటేషన్ అట్లా ఉంది, మేము కట్టాలనుకున్నాం అనేది వాళ్ళు చెప్పారు. రైట్, మంచిది. అయితే ఎక్కడెక్కడ కడతారు, ఎంత బడ్జెట్తో టెంపుల్ కడతారు అనేది వాళ్ళైతే ఎక్స్ప్లెనేషన్ లేదు ఇంతవరకు. అది వచ్చిన తర్వాత దాన్ని కూడా నేను సమాధానం తెప్పగలను. ఇవి ఇంత చేసిన అది చేయలేమని కాదు, నేను చేస్తాను డెఫినెట్ గా. మీరు లాయర్, మీకు ఒక డిగ్రీ ఉంది, మీరు ఒక నోటీస్ ఇస్తే మీకు కావాల్సిన సమాధానం వస్తుంది. నేను ఒక సామాన్య భక్తుడిని, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. నేను తెలుసుకోవాలా అంటే నీలాంటి లాయర్ని పట్టుకొని నీకు డబ్బులు అప్పచెప్పి, అంతే కదా సార్, అవునా కదా? ఇది ఆలోచించండి మీరు. నా సమస్యను మీరు బాగా అర్థం చేసుకోండి. మీలాంటి లాయర్ని నేను దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దేవుడు సొమ్మిట్ అవుతుందయ్యా, దీని సంగతి ఏందో కాస్త చూడయ్యా అని చెప్పి మీ ఫీజు కూడా నేనే చెల్లించుకొని, సరే యాదవ్ గారంటే సొంతంగా దేవుడు భక్తుడు కాబట్టి వేస్తున్నాడు, బాగానే ఉంది.
చూడయా అని చెప్పి నేను సమర్పించుకొని నేను తెచ్చుకోవాలా? ఆర్టీఐ యాక్ట్ ఎందుకు దేవాలయానికి పనిచేయడం లేదు? దాని మీద ఎందుకు మీరు అంటే మీరు ఒక లాయర్గా దాని మీద స్పందించవచ్చు కదా? ఇది మీరు చెప్పిన క్వశ్చన్ ఇవన్నీ కూడా నాకు నచ్చింది. సో నేను దీన్ని ఇంప్లిమెంటేషన్ కొరకు నేను సెంట్రల్తో మాట్లాడి ప్రతి సామాన్యుడు కూడా దీని గురించి అడిగినప్పుడు ఆర్టీఏ నుంచి సమాధానం కంపల్సరీ రావాలా, ఎనీ ఇండియన్ సిటిజన్ అనే దాని మీద నేను ఫోకస్ చేసి, అంటే ఇట్ విల్ టేక్ మినిమం 3 months అనుకుంటా. 3 months పట్టచ్చు ఇట్లాంటిది. 3 months నుంచి నోరు మూసుకొని పడున్నాం కదా. నేను డెఫినెట్గా దీనిపైన కృషి చేసి మీకు సామాన్య మానవుడు కూడా ఆర్టీఏకి ఏ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గురించి అడిగే హక్కు వచ్చేటట్టు ఆ బాధ్యత నేను తీసుకుంటానని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ మీ దగ్గర నుంచి నాకు కావాల్సిన ఇది హామీ అదే. డెఫినెట్. ఎందుకంటే సార్ ఒక హిందువు నాకు చాలా దయనీయమైన పరిస్థితి సార్. ఒక హిందువు తన హక్కుల కోసం తాను పోరాడాల్సిన పరిస్థితి తన దేశంలో. ఆలోచించండి, హీనం కాదు ఇది. నా హక్కులు కదా సార్ అయ్యి. నా హక్కుని ఇది నా హక్కు అని నేను ఇచ్చేయడానికి కూడా నేను పోరాడాలా? ఇప్పుడు స్వాతంత్రం వచ్చినాక 60 సంవత్సరాలు మనం మూర్ఖత్వంలో ఉన్నాం. ఇప్పుడు మోడీ గారు వచ్చినాక మనం చైతన్యవంతులు అవుతున్నాం. ఇప్పుడు మీరు క్వశ్చన్లు అడగడానికి కారణం అదే. మీరు ఇప్పుడు చైతన్యవంతులు అయినారు కాబట్టి మీరు అడుగుతున్నారు క్వశ్చన్. సో దీని అన్నిటి కూడా పరిష్కారం ఉంటుంది సార్. పరిష్కారం అనేది కంపల్సరీ దొరుకుతుంది. ఈ రోజు కూడా మాకు నోళ్లు లేవు సార్. ఈ రోజు కూడా మాకు నోళ్లు లేవు సోషల్ మీడియా లేకపోతే. ఎస్, యామ్ ఐ నాట్ ట్రూ? ఇట్ ఈస్ రైట్ సార్, అబ్సల్యూట్ రైట్. సోషల్ మీడియా వచ్చింది కాబట్టి నా ఆవేదనని, నాకున్నటువంటి సమస్యల్ని నేను బయట పెట్టగలుగుతున్నా. అదే సోషల్ మీడియా లేకపోతే, ఇదే వేదిక లేకపోతే నేను ఏం మాట్లాడగలను? నేను మాట్లాడితే వినేవాళ్ళు ఎవరు? డబ్బులు కమ్ముడిపోయిన మీడియా ఉన్నంత వరకు ఏ మీడియా మీకు ప్రజల కోసం పోరాడుతుంది చెప్పండి నాకు? ప్రతి మీడియా దానికి ఒక రూలింగ్ పార్టీ ఏదొస్తే దానికి సపోర్టింగ్గా వెళ్ళిపోతున్నారు. రూలింగ్ పార్టీ అనే కాదు, అపోజిషన్లో ఉండే పార్టీలకి వాళ్ళ మీడియాలు ఉన్నాయి, రూలింగ్ పార్టీలో వాళ్ళ మీడియాలు ఉన్నాయి. నాకే మీడియా ఉంది? ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి నా మీడియా నాది. ఎస్, సోషల్ మీడియా ద్వారా చాలా మంది గలం విప్పుతున్నారు, నిజాలు తెలుసుకోవాలని. మోడీకి చెప్పుకోవాలా? ఎస్, వింటాడా వినడా అది వేరే విషయం. దట్స్ ఎ డిఫరెంట్. మోడీకి చెప్పుకోవాలా? నేను చెప్పుకోగలను ఇప్పుడు. ఎస్. సో ఇప్పుడు ఇటువంటి అండ్ ఇంకొక పెద్ద సబ్జెక్ట్లోకి మనం వెళదాం. చెప్పండి. పెద్ద సబ్జెక్ట్ ఇది. అంటే అఫ్కోర్స్ మీరు ఆలయాలకు సంబంధించిన ఆర్టీఐకి సంబంధించిన దాన్ని మీరు ఇది చేస్తూ ఉన్నారు కాబట్టి దాని గురించి సరే అట్లీస్ట్ ఇప్పుడు యాక్చువల్గా మేము ఆర్టీఐ గురించి ఆలోచించాం. మాకు మా దేవాలయాలు మాకు కావాలా అని అడుగుతాం. ఎస్ సార్. అది ఎప్పటికి వస్తుందో కానీ టైం ఇన్ని జరిగినప్పుడు అది కూడా జరుగుద్ది. లెట్ us hope ఫర్ గుడ్ ఇన్ ఏ పాజిటివ్ వే. చివరిగా యాజ్ ఏ లాయర్, ప్రజెంట్ జ్యుడిషియల్ సిస్టమ్ దీని పరిస్థితి ఏంది? ఒక మోనార్క్ ఇప్పుడు ఇక్కడ ఎవరినైనా నియంత్రించగలరా? నియంత్రణ లేని వ్యవస్థ. ఎవరి నియంత్రణ లేదు అక్కడ. ప్రజాస్వామ్య దేశంలో ఒక నియంత్రణ లేని వ్యవస్థ అనేది ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ ప్రధానమంత్రి నాకు ఇష్టం లేదు సార్ అనుకుందాం. ప్రధానమంత్రి నాకు ఇష్టం లేదు. రేపు నేను ఓటేయను, గెలిపించను, నాకు ఇంకొక ప్రధానమంత్రి వస్తాడు. లేదు ఈ పార్టీ నేను ఓటేయను, ఇంకొక పార్టీ వస్తుంది. నాకు జవాబుదారీ ఎవరు? ఎవరు సార్? నేను ఓటేసి గెలిపించాను, నేను అడగగలను ఇప్పుడు. నేను ఓటేశాను, నాకు జవాబు చెప్పు అని ప్రభుత్వాన్ని నేను అడిగే హక్కు ఉంది నాకు. అదే జ్యుడిషియరీ తప్పు చేస్తే ఇప్పుడు వచ్చాను అనుకుంటాను, మీకు అర్థమైంది. ఇప్పుడు మీరు నవ్వాలి. అదే జ్యుడిషియరీ తప్పు చేస్తే ఎవరు ప్రశ్నించగలరు? ఎవరు శిక్షించగలరు? ఇది
ప్రజాస్వామ్యానికి సరి అయినటువంటి విధానమా? ప్రజాస్వామ్యంలో ఈ విధానం సరి అయిందేనా? నాకు ఇక్కడ ఒక ఇద్దరి సమాధానం కావాలి యాదవ్ గారు. ఒక సామాన్యుడిగా, ఒక కామన్ మ్యాన్గా సమాధానం చెప్పండి, ఒక లాయర్గా సమాధానం చెప్పండి. నా అర్థమైంది కదా? ఇప్పుడు కొలీజియం మొన్న ఒక సుప్రీంకోర్టుది ఒక ఇష్యూ అయింది. జడ్జి గారింట్లో 15 కోట్లు దొరకడము, అది కాలిపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. తర్వాత అతని పైన నెసెసరీ యాక్షన్ లేకోకుండా అతన్ని ఇమ్మీడియట్గా అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది, ఇవన్నీ కూడా ఏదో ఒక సినిమాలో ఒక డ్రామా లాగా జరిగిపోయింది అనేది అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు పబ్లిక్కి. ఈ కొలీజియం సిస్టమ్ ఎట్లా ఉందంటే 18 మందితో బోర్డు తయారు చేసి అంత హైకోర్టు జడ్జెస్ ఉంటారు, అక్కడ సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు. ఇట్లా వీళ్ళందరూ కూడా ఓటు వేసుకొని చేసుకుంటారు అనేది ఒకటి. దాన్ని బలపరిచేది ఇప్పటివరకు జరుగుతున్నది ప్రెసిడెంట్ గారు, గౌరవనీయ ప్రెసిడెంట్ గారు దాన్ని బలపరుస్తున్నారా విధి లేక పెడుతున్నారా? బలపరుస్తున్నారు. ప్లీజ్, ఇక్కడ విధి లేక కాదు సార్, విధి లేక పెడుతున్నారు, విధి లేక పెడుతున్నారు. బలపరచడం వేరు. బలపరచడం అని అంటే వాళ్ళు పంపించగానే సంతకాలు పెట్టడం. కానీ వాళ్ళు పంపించిన కొన్ని వీటిల్లో దాదాపు సంవత్సరం రోజులు అట్నే పెట్టినటువంటి ఇవి ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి, కాదంటలేను. బట్ ఇక్కడ రైట్, ఓకే, దీనికి ఒప్పుకుంటారు కదా మీరు? పోనీ అది సమ్మతితో పెట్టారని ఒప్పుకుంటారు కదా? అంటే అపాయింట్ ఎవరి వల్ల చేయబడుతుంది? అది ప్రస్తుతానికి అయితే రాష్ట్రపతి గారు సంతకం పెడితే వీళ్ళ అపాయింట్మెంట్ జరుగుతుంది. జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రెసిడెంట్ గారు పట్టించుకుంటలేరు. సుప్రీంకోర్టు వెడిక్టే వాళ్ళు కూడా ఓకే అంటున్నారు. ఇన్ని రోజులు కూర్చోనున్నా, మీరు చెప్తే నేను వింటా. అది వస్తుంది చెప్తే వింటా. నేను వస్తాను. ఆమె ఎన్నిసార్లు పబ్లిక్ మీటింగ్స్లో అయ్యా ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, వీటిని గురించి ఏం చర్య తీసుకుంటున్నారు? ధన్కడ్ ఇది ఉపరాష్ట్రపతి, ఆయన రాజ్యసభలో ఎన్నిసార్లు మాట్లాడాడు ఈ సబ్జెక్టు గురించి? అంటే మీరు ఎవరికి సమాధానం చెప్పరా? జవాబుదారీ ఉండదా సార్? అది మీరు దాంట్లో అందరూ న్యాయస్తులేనా? సో మీరు ఒక లాయర్గా మీరు క్లియర్గా చెప్పండి నాకు, మీరు న్యాయస్తులా? అంటే నేను యాదవ్ని ప్రశ్నించడంలే, కొంతమంది కరప్టెడ్ ఫెలోస్ కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నారు, కాదంటలేను. అలాంటి వాళ్ళ వల్లనే సుప్రీంకోర్టు అనే దానికి చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు ఆ కలుషితం వచ్చినట్టే, ఇప్పుడు బయట పడిపోయింది కలుషితం. ఇప్పుడు నేను ఇంకొక చిన్న యాంగిల్లో మాట్లాడతాను సార్. కొలీజియం ఏదో కొంతమందిని సెలెక్ట్ చేసింది, ఇది హైకోర్టు లాయర్స్గా సెలెక్ట్ చేసింది. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఎట్ట తెలుస్తుంది మీకు? అది మేము వచ్చేసి వాళ్ళ కేసులు ఎన్ని కేసులు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కరప్టెడా కాదా తెలియాల్సిన అవసరం లేదా మీకు? అది లేదు సార్, ఆ ప్రొవిజన్ లేదు, ఆ ప్రొవిజన్ లేదు. అంటే యాక్సెప్టింగ్ ద కరప్షన్ చేశాడని ప్రూవ్ కానప్పుడు మనం ఆయనకు హీజ్ ఎ కరప్టెడ్ ఫెలో అని మేము చెప్పలేము. అది ప్రూవ్ కావాలి. ఇప్పుడు ఈ విషయంలో ఈ 15 కోట్ల విషయంలో ప్రూవ్ అయింది కాబట్టి అతని మీద యాక్షన్. ఇప్పటికీ 3 కేసులు ఉన్నాయి సార్, ఇప్పటికీ మొత్తం ఇప్పటికి 3 కేసులు ఉన్నాయి, 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. వాళ్ళు రిటైర్ కూడా అయిపోయారు. ఓకే, ఇట్స్ న్యాచురల్ థింగ్. ఇట్స్ న్యాచురల్ థింగ్ సార్. కరప్షన్ ఈజ్ న్యాచురల్ థింగ్ సార్. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. సార్, ఒక కామన్ మ్యాన్ ఈ కాలుతున్న కాగితాలని చూసి ఏం మాట్లాడాడో తెలుసా మీకు? చెప్పండి. ఆ కెమెరా తీస్తూ గాంధీ తగలబడుతున్నాడు అని మాట్లాడాడు. a కామన్ మ్యాన్. నేనేమంటానంటే న్యాయం తగలబడుతుంది అని మాట్లాడుతున్నా. కామన్ మ్యాన్. బోత్ వర్షన్ ఈజ్ రైట్. బట్ ఇక్కడ ఇష్యూ జరిగింది సార్, ఆ ఇష్యూని మేము ఇప్పుడు అరికట్టడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సార్,
ఏం అరికడతారు చెప్పండి నాకు. సార్ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? వినండి, వెరీ షార్ట్ పీరియడ్ అతన్ని సస్పెండ్ చేసి అతని పైన సివియర్ యాక్షన్ తీసుకోవడానికి కూడా సుప్రీంకోర్టు రెడీ అయింది. దీని మీద అమిత్ షా గారు కూడా సీరియస్గా ఉన్నారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా సీరియస్గా ఉన్నారు. ఇవన్నీ బయట చెప్పడానికి కాదు, ప్రతి ఒక్కటి ప్రెస్ మీట్ పెట్టలేరు వాళ్ళు. లోపల ఒక డిసిషన్ తీసుకొని ఇక మీదట సుప్రీంకోర్టు జడ్జెస్ మీద కూడా ఒక ఫోకస్ అనేది ఉంటుందని నేను చెప్పగలను. ఆ పైన పరిధి నాకు లేదు చెప్పడానికి, అంతవరకు అయితే చెప్పగలుగుతాను. సార్ మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా అంతే. సార్ మీరంటే ఒక లాయర్ సార్, నేను ఒక కామన్ మ్యాన్ని సార్, నేను ఒక కామన్ మ్యాన్ని. నేను ట్యాక్స్ కడుతున్నా, నేను కట్టే ట్యాక్సే కదా నీకు జీతం ఇస్తున్నారు. ఎస్, అబ్సల్యూట్ రైట్. నాకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం అంటే నాకని కాదు నేను చెప్తున్నది, జవాబుదారీగా ఉండాల్సిన అవసరం నీకు లేదా? ఒక సామాన్యమైనటువంటి మీరున్నారు, మీరు లాయరు, మీరు ఇప్పుడు సరే హైకోర్టుకు వచ్చారు, దానికి ముందు మామూలు ఏదో చిన్న కోర్టు, ఆ కోర్టుకు మీరు జడ్జిగా పోవాలంటే ఏముంది సిస్టము? పీపీ కావాలా, పీపీ అయిన తర్వాత ఎగ్జామ్ రాయాలా, ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయితే అప్పుడు దాంట్లో కూడా సెలక్షన్స్ ఉంటాయి, దాని మీద నడుస్తుంది. అలా ఒక హైకోర్టు జడ్జికి ఆ సుప్రీంకోర్టు జడ్జికి ఏం పారామీటర్ ఉంది చెప్పండి నాకు, ఏం ఎగ్జామ్ ఉంది? వాళ్ళకి సీనియారిటీ బట్టే ఉన్నది. ఇప్పుడు ఏంటి సీనియారిటీ? ఎగ్జామ్ అయితే లేదు. ఏంటి సీనియారిటీ? ఇప్పుడు ఈ యశ్వంత్ వర్మ ఇంతకుముందు సిబిఐ కేసులో ఉన్నాడు అంటే మీకు అవసరం లేదా? సిబిఐ కేసులో ఉన్నారు అని అన్నారు మీరు, ఓకే. అతని మీద ఏమైనా కేసు రుజువు అయిందా, ఇంకా పెండింగ్ లో ఉందా అనేది పాయింట్. అంటే పెండింగ్ లో ఉన్నా చాలు, రుజువు కావాల్సిన పనిలే. రుజువు అయినప్పుడే లేదు, చట్టం ఏమంటదంటే కేసు రుజువు అయినప్పుడే ఈయన అక్యూజ్డ్, అంతవరకు ఈజ్ నాట్ అక్యూజ్డ్. అది నడుస్తూ ఉంటది. నడుపుతావు, నీ ఇష్టం కదా. అదే కదా, నీ ఇష్టం కదా. ఇప్పుడు సార్ ఇక్కడ కేసుకు నీ చేతిలోనే ఉంది, అక్యూజ్డ్ నువ్వే. అక్యూజ్డ్ కూడా కాదు, అక్యూజ్డ్ ఎవరు చెప్పారు? నిందితుడు. రైట్, ఓన్లీ సస్పెక్టెడ్ పర్సన్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. నిందితుడు నువ్వే, న్యాయం చెప్పుకునేది నువ్వే. ఏం సార్ ఈ న్యాయం? నిందితుడు అనేది తప్పు సార్, అది సస్పెక్టెడ్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుందాం. సిబిఐ ఒక కేసులో నిందితుడుగా 23వ నంబర్లో ఈయన్ని చేర్చింది. ఉండొచ్చు, A23గా ఉండొచ్చు, బట్ అది ఎప్పుడైతే అంటే కోర్టు నుంచి డిసిషన్ వచ్చినప్పుడే హీ అక్యూజ్డ్ అనేది వస్తుంది. అంతవరకు సస్పెక్టెడ్ పర్సనే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. సరే సార్, ఒక సస్పెక్టెడ్ పర్సన్ తీసుకెళ్లి నువ్వు న్యాయస్థానంలో కూర్చోబెట్టావు కాలేదు కదా సార్? కాకపోతే ఆయన న్యాయస్థుడు అయిపోతాడా? అప్పటి వరకు స్టిల్ అంటే నీకు ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి? సిబిఐ ఉంది, ఏసీబీ ఉంది, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయా? ఇవన్నీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీసేనా? వీటిని నువ్వు ఎందుకు ఉపయోగించుకోవడంలా వీళ్ళ అపాయింట్మెంట్లో? ఇంకోటి దీనికి పరిధులు ఎట్లున్నాయంటే, ఏ స్టేట్ గవర్నమెంట్లో జరిగితే ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలి రిపోర్ట్ వస్తేనే దాన్ని పరిగణలో. స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్లు ఎక్కడ తీసుకుంటున్నారు సార్? వద్దు సార్, ఇవన్నీ కూడా లింక్ ఉంటుంది సార్, ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఏది చేయదు సార్, స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్ తీసుకోవడమే లేదు సార్. సో దట్ ఇట్ వాస్ స్టిల్ పెండింగ్ అనేది ఇక్కడ ఆన్సర్. అది స్టిల్ పెండింగ్ ఏం లేదు, దేని పాటికే జరుగుతూనే ఉన్నాయి. 14వ తారీఖు అక్కడ 15 కోట్లు తగలబడితే పోలీస్ చూసింది, అది దాన్ని ఎవరు అదే మీడియా చూసింది, పోలీస్ చూసింది, అండ్ ఫైర్ బ్రిగేడ్ చూసింది. ఎవ్రీబడి దే హ్యావ్ ఎవిడెన్సెస్, దే హ్యావ్ షూటెడ్ ఎవిడెన్సెస్. అంటే దానికి 14వ తారీఖు జరిగినది 21వ తారీఖు దాకా ఎందుకు లోపల పెట్టారు? అదే ఒక కామన్ మ్యాన్ అయితే, ఇప్పుడు నేను ఒక ఉద్యోగిని, ఇమ్మీడియట్గా నన్ను సస్పెండ్ చేస్తారు, ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తారు. తర్వాత నేను అక్యూజ్డా లేకపోతే అదే తర్వాత సంగతి. అట్లా నీ న్యాయ వ్యవస్థలో ఎందుకు లేదు? నీ న్యాయ వ్యవస్థ ఎవరికి జవాబుదారీ కాదా? యాక్చువల్లీ ఒక గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే అధికారము పోలీసులకు లేదు, మన చట్టాలు అట్లా ఉన్నాయి.
అది త్రూ హయ్యర్ అఫీషియల్ నుంచే రావాలా. ఆయన సుప్రీంకోర్టులో ఉన్నారు కాబట్టి అది హైర్ అఫీషియల్స్ ఎందుకు తీసుకుంటారు సార్? వినండి సార్, చట్టం చెప్తున్నా. ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఎందుకంటే మీరు చట్టం చెప్తున్నారు, నేను అక్కడ జరుగుతున్నది చెప్తున్నా. అక్కడ ఆయన ఏమన్నారంటే ఇది నాకు తెలియదు, నా ఇంట్లో లేదు, పక్కన స్టోర్ రూమ్ దగ్గర ఉన్న చోట ఉన్నది. ఇంకొకటి దీంట్లో ఏ విధంగా మనం భావించవచ్చు అంటే ఎవరో పెట్టి అనవసరంగా ఈయన ఇరికిళ్ళని కూడా అక్కడ డబ్బు పెట్టేసి అంటించేసి క్రియేట్ చేశారని కూడా అలాంటిది కూడా వస్తుంది. అట్లనే ఉన్నాయి. ఇంట్లో లేదు సార్, పైసలు ఇంట్లో లేదు, పక్కన స్టోర్ ది ప్రెమిసిస్ కాదా? అవుట్ హౌస్ నీ ప్రెమిసిస్ లో ఉందా లేదా? వినండి. అయితే జడ్జి గారు అవుట్ హౌస్ లో పోరు, అక్కడ వంట చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఇంకోటి జడ్జి గారు ఎట్లుంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా వంటలు గింటలు ఏం చేయరు, అంత వర్కర్స్ ఉంటారు. అన్ని టేబుల్ మీదకి వస్తాయి, తిని వాళ్ళ డ్యూటీ. అదే ఇన్వెస్టిగేషన్. దానివల్లనే బాబు నువ్వు అలహాబాద్ పో, నువ్వు ఈడుంటే మళ్ళీ నువ్వు ఒకవేళ నువ్వు ఉన్నావు అనుకో మీరు గడిబిడి చేస్తారు, అందుకే నిన్ను అలహాబాద్ పంపించేసి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకునే లోపల ఇక్కడ పబ్లిక్ ఏమైందంటే అంటే మీలాంటి పెద్దలు అందరూ ఇది సుప్రీంకోర్టు ఇట్లా మోసాలు చేస్తున్నా అనేది ఒకటి బయటకు వచ్చి సోషల్ మీడియా అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఏమన్నదో తెలుసా మీకు? ఇట్స్ నాట్ ఏ డస్ట్బిన్ అన్నారు అనుకున్నారా? చెత్తను ఇక్కడ వేస్తున్నారు అని అన్నది అన్నారు. అంటే మీ బార్ అసోసియేషన్ తెలుసు చెత్త ఎవరో అంత ముఖ్యం సార్. మరి ఎందుకు మీరు సపోర్ట్ చేయడం లేదు? ఇప్పుడు ఆయన ఎంత సస్పెండ్ చేయడం అన్నీ అయిపోయినాయి కదా, మీకు ఐడియా ఉందో లేదో. సో అన్నీ అయిపోయినాయి, ఆయన మీద కేసు కూడా ఫైల్ అవుతున్నది, అన్నీ కూడా ఒక్కొక్కటి త్వరితగతం చేస్తున్నారు. ఎందుకంటే ఏమని చెప్పారు, ఏమని ఇచ్చారు? 3 నెలలు మీరు మీరు ఏ కేసుకి అటెండ్ కావద్దు అని చెప్పి అయిపోయింది. అక్కడే అతను సగము ఇరుక్కుపోయినట్టే. ఆయన ఇప్పుడు ఎవరు చేసే అయిపోయేది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే 3 నెలలు బాబు నీకు శుభ్రంగా మేము గీతాలు అన్నీ ఇస్తాము, తిని కూర్చోని ఆయన నువ్వు ఏ పని చేయబాక. సార్ హియర్ యూ నీడ్ టు నో వన్ థింగ్, దట్ వన్ ఈస్ 3 months దే అవార్డెడ్ టు హిమ్ ఫర్ హిస్ వర్క్. అంటే ఈ 3 నెలలు నువ్వు రావద్దంటే నువ్వు పక్కనుండు, నీ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే అతను ఉంటే గిన దాన్ని తారుమారు చేసే దానికి ఉంటుంది, పవర్ ఉంటుంది. ఆ డ్యూటీలో అంటే పవర్ ఉంటుంది. లేదు, ఉండదు సార్, ఛాన్సే లేదు. లోపలికి ఎంట్రీ కూడా లేదు, ఉండదు. లోపలికి ఎందుకు ఎంటర్ కావడం ఛాన్స్ లేదు సార్. అది దొంగగా పోతే దాన్ని మనమేం చేయాలి, మళ్ళీ పోలీసులు పట్టుకోవాలి. అది వేరే. ఇక్కడ పట్టుకోవడానికి లేదు, చట్టాలు ఎట్లున్నాయంటే పోలీసులు పట్టుకోవడానికి లేదు, ఇప్పుడు సిబిఐ మాట్లాడడానికి లేదు సార్. ఇప్పుడు కొన్ని ఎట్లా ఉంటాయంటే ఇవన్నీ కూడా సార్ ఈ చట్టాలు కాదు, మీరు చేసుకున్నటువంటి ఫెసిలిటీ అన్యాయం చేయడానికి, నేను చెప్తున్నా అన్యాయం చేయడానికి మీరు ఏర్పరచుకున్నటువంటి ఒక ఎరీనా. లేదు సార్, అది నేను ఏకీభవించాను దానికి. ఎందుకంటే ఇప్పుడు అందరు ఇప్పుడు నేను అడ్వకేటే, నాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి, డబ్బు తీసుకోండి సార్ ఈ పని చేసి పెట్టండి, నేను చేయలేదు. బట్ నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, అక్కడ జడ్జిలు అందరూ కూడా తప్పు చేస్తున్నారు అనేది మనం చెప్పడానికి లేదు. ఈజే కల్ప్రిట్. ఇప్పుడు దొరికిన ఆయన కల్ప్రిట్ అనుకున్నాము, ఆయన అనుభవిస్తాడు. బట్ మిగిలిన వాళ్ళందరూ కూడా మాత్రమే దొంగ, దొరకకపోతే దొరే. అంతే కదా సార్, అంతే కదా. మిమ్మల్ని అసలు ఎంక్వైరీ చేయడానికి మిమ్మల్ని లేదు, ఏదైనా ఇది వచ్చినప్పుడు మీ మీద దీన్ని చేయడానికి కూడా లేదు కదా. ఇతర అలిగేషన్స్ చేస్తాం సార్. ఎవరు చేస్తారు? హూ విల్ డూ? ఇప్పుడు ఆయన మీద అలిగేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దే ఆర్ టేకింగ్ యాక్షన్. ఎవరు? ఇప్పుడు కొలీజియమే చెప్పింది సార్ ఆయన 3 నెలలు పక్కన ఉండమని చెప్పింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఎవరు చేస్తారు ఇన్వెస్టిగేషన్? పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారు సార్. ఇవ్వరా సార్ చెప్తుంది. మీరు అట్లా కాదు, సీక్రెట్ ఏజెన్సీలు ఉంటాయి, వాళ్ళు బయట చెప్పరు. మేము పోయి ఆయన్ని ఎంక్వైరీ చేస్తున్నాం, వాళ్ళు సీక్రెట్గా అన్ని చేసి ఒక ఫైల్ తయారు చేసేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చినాక మళ్ళీ మీ న్యాయ వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్నా సార్, బయట చెప్పారు సార్, పోలీస్ డిపార్ట్మెంట్ బయట చెప్పారు. నేను అనేది అర్థం కావట్లేదు. ఏ జడ్జిని కూడా విచారించడానికి సిబిఐకి కానీ పోలీసుకి కానీ అధికారాలు లేవు. ఇది అవునా కాదా? జనరల్గా అయితే అది ప్రెసిడెంట్ గారి తీసుకోవాలా, ఒక పిటిషన్ వేసి తీసుకోవాలా. సో ఇక్కడ ఏమైందంటే ఆయన అక్యూజ్డ్ అని సస్పెక్టెడ్ అని ఎక్కడ గౌరవిస్తున్నారు సార్? ప్రెసిడెంట్ ఎక్కడ గౌరవిస్తున్నారు? ప్రెసిడెంట్ సంతకం పెట్టినటువంటి బిల్లునే ఏది
2014లో ప్రెసిడెంట్ సంతకంతోనే కదా బిల్లు వచ్చింది. ఇది జ్యుడిషియరీ దీనికి సంబంధించిన బిల్లు, సిస్టమ్కి సంబంధించిన బిల్లు. దాన్ని ఎవరు ఆపారు? ఈ బిల్లు చెల్లదని. అంటే నువ్వు రాష్ట్రపతికి ఏమాత్రం విలువనిచ్చావు? అట్లా కాదు సార్. ఇప్పుడు ఇంకెట్లా సార్? ఇంకా నేను ఎట్లా ఆలోచించాలి చెప్పండి? ఒక కామన్ మ్యాన్ ని నేను ఎట్లా ఆలోచించాలో చెప్పండి సార్. మీరు ఆవేశంతో నేను ఆలోచనతో నేను రిప్లై ఇస్తున్నా. ఎందుకంటే ఇది మనం చెప్పే విషయాలను కూడా పబ్లిక్కి వెళ్తాయి. ఎందుకంటే జ్యుడిషియల్ సిస్టంలో మనం అనుకున్నట్లు ఊహల్లో తేలిపోయినట్లుగా ఉండదు. ఒక చట్టం అని ఒక స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు సార్. ఉండాలా సార్? ఖచ్చితమైనటువంటి స్టెప్స్ ఉండాలి. మీరు ఆ జడ్జి గారి విషయంలో 3 నెలలు పక్కన కూర్చోమని చెప్పినప్పుడే ఆయన మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది. బట్ ఒక ఫైన్ డే కోరుకుంటున్నాను సార్ ఒక కామన్ మ్యాన్ గా. ఏం సార్? నేను కామన్ మ్యాన్ గా ఏం కోరుకుంటాను చెప్పండి నాకు? అదే ఇమ్మీడియట్ గా వారిని సస్పెండ్ చేయాలా, న్యాయం గెలవాలనేది. వాడి ఎట్టయినా పోని నాకు అవసరం లే. నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు న్యాయం జరగాల అని కోరుకుంటానా కోరుకోనా? షూర్, డెఫినెట్. హామీ ఇస్తారా మీరు? షూర్ సార్. అలాంటి న్యాయం కోసం మీరు వచ్చినప్పుడు 100% నేను ప్రయత్నిస్తాను. నాకు న్యాయం జరగదన్న నమ్మకం లేదు. అది బిలీవ్ ఇన్ యువర్ ఫెయిత్. బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. ఇట్స్ నాట్ రైట్ సార్. Okay. When you have the confidence, then you will achieve. Right, sir. Okay. ఇప్పుడు ఈ 15 కోట్ల విషు రాలా బయటకి వచ్చింది కదా, రాలా బయటకి అనుకున్నాం కొంచెంసేపు. ఫర్ ఎగ్జాంపుల్ yes, tell me. ఈయన కోర్టుకే నా కేసు పోయింది. ఈయన కోర్టుకే నా కేసు పోయింది. అవతల వాడు బాగా డబ్బున్నాడు. ఇప్పుడు నాకు న్యాయం జరుగుద్దని గ్యారంటీ ఇస్తారా మీరు? డెఫినెట్గా. ఎట్టా? దానికి దీనికి సంబంధం లేదు. ఇంకో జడ్జి వస్తారు, ఆయన కాకపోతే ఇంకో జడ్జి వస్తారు. ఇప్పుడు ఆయన ఇది జరగల. నేను మీకు అర్థం కాల. ఇది జరగల. 15 కోట్లు తగలబడడం జరగల, బయటకు రాలా. ఆయన జడ్జి పదవిలోనే ఉన్నాడు. అచ్చా, ఉన్నప్పుడు ఇట్లా జరిగితే ఎట్లా అనేది మీ క్వశ్చన్. దానికి అంటే నేను అడ్వకేట్గా మాట్లాడుకుంటే అట్లా కాదు సార్. యాదవ్ గారు, అంటే కొన్ని జడ్జిలు కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే బెంగళూరులో ఈ మధ్యలో ఒక అతను భార్య దగ్గర డబ్బు తీసుకొని అతను లాస్ట్ సూసైడ్ అయిపోయాడు. అతను ప్రెస్ మీట్ కూడా దాంట్లో సెల్ఫ్గా ప్రెస్ మీట్ పెట్టుకొని చేశాడు. మొన్న ఏదో ఒక వీడియో నాకు ఇదైంది. ఆడపిల్లల్ని పడుకోబెట్టి తీర్పులు మార్పిస్తున్నారు అని అపవాదం. అదే సార్, కొంతమంది జడ్జెస్ కల్ప్రిట్స్ ఉన్నారు, నేను కాదంటలేను. సో వీ మస్ట్ ఎరాడికేట్ దట్ ఫెలోస్. కానీ ఇట్స్ మోర్ డిఫికల్ట్. బట్ అది మాకు ఎట్లంటే అది చట్టానికి వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయితో అన్నారు మీరు, వాలంటీర్గా అడగడంలా మీరు అది మనకు ఎవిడెన్స్గా కనపడాల. ఈ సోన్స్ ఆఫ్ జడ్జి ఇట్లా అమ్మాయి దగ్గర ఉన్నాడు, ఈ విధంగా డిబ్యాచ్లింగ్ చేస్తున్నాడు, వాళ్ళకి తీర్పిస్తున్నాడు అనేది కనీసం దానికి రిలేటెడ్ మ్యాటర్ ఉంటే అది మనం చేస్తాం. ఒక 2 రోజుల ముందు జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్తుంది. నాకు ఐడియా లేదు, ఈ ఇన్సిడెంట్ ఐడియా లేదు. బెంగళూరుది అయితే ఐడియా ఉంది. ఆమె 5 లక్షలు, జడ్జి గారు 5 లక్షలు లంచం తీసుకొని ఇతను కూడా అడిగిందంట. నువ్వు 5 లక్షలు అంటే నేను ఇవ్వలేనంటే నేను ఆమె తరఫే తీర్పు చెప్తానని చెప్పింది. ఇతను సూసైడ్ చేసుకుని ముందు మొత్తం అంతా కూడా వీడియో పెట్టేసి ఇట్లా జడ్జి గారు ఇట్లా చేశారని చెప్పడం జరిగింది. సో ఇంతవరకు ఓకే. అంటే దాన్ని మరణ వాంగ్మూలంగా తీసుకోరా జడ్జి కాబట్టి అవతల వాళ్ళు? లేదు సార్, ఆమె మీద కూడా కొంచెం స్టెప్స్ పడినాయి, ఇంకా ఉంది, కొంచెం టైం పడుతుంది సార్. అది చట్టం కదా, కొంచెం టైం పడుతుంది సార్. చట్టం అనేది స్లో పాయిజన్ సార్. డిలేడ్ కాదు, జస్టిస్ అనేది డిలేడ్ ఇస్ డినైడ్. వినండి, జస్టిస్ అనేది అది స్లో పాయిజన్ లెక్క వస్తుంది, చిన్నగా వస్తుంది, ఒక్కో పాయింట్ తీసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ మేము కోర్టులో చెప్పేది మాకు కొన్ని ఎవిడెన్సెస్ కావాలా. ఉదాహరణకు 3 days బ్యాక్ నాకు ఒక కేసులో, అది NI యాక్ట్లో, ఆ ఇంటి డోర్ నెంబర్ తప్పని అవతల ఈ అక్యూజ్డ్ అడ్వకేటు చెప్పడం జరిగింది, అక్యూజ్డ్ కౌన్సిల్. నేనన్నా లేదు అదే ఇంట్లో ఉన్నాడు ఆయన, నేను చెప్పా.
అయితే మళ్ళీ మా క్లయింట్ని తీసుకొని, ఇది 3 days బ్యాక్ జరిగింది, రియల్ ఫ్యాక్ట్, ఇది రియల్ అనమాట. నేను అక్కడ ఆయన ఉండే ఇంటికి వెళ్ళేసి ఫోటో కొట్టా. వాడి ఇంటికి సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి. నేను ఎందుకు కొట్టానంటే ఆ ఇంట్లో ఉన్నాడో లేదని ప్రూవ్ చేయాలని కోర్టులో. నిన్న మాది రంగారెడ్డి బార్ అసోసియేషన్లో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంటే అడ్వకేట్ వచ్చిండు. సార్ మీరు పోయి అంత రిక్కి నిర్వహిస్తుర్రు, మీరు ఏం చేస్తున్నారు అది అంటే, నేను చేసేది ఏం లేదు సార్, మీరే అన్నారు ఆ ఇంటి డోర్ నెంబర్ తప్పని, మేము అదే ఇంట్లో ఉన్నామనేది నేను ప్రూవ్ చేయాలి కదా జడ్జి గారి దగ్గర, అందుకే వచ్చి ఫోటో తీసిన, నేను రేపు అది ప్రూవ్ చేస్తున్నా విత్ ఫొటోస్ అని చెప్పా. అయితే కామ్ అయిపోయాడు. అలాంటి ప్రూఫ్స్ కావాలి కోర్టుకి. మనం ఎన్ని మాట్లాడినా నడవదు, ప్రూఫ్ లేకుంటే నడవదు. ఇప్పుడు నేను 100 ప్రూఫ్లు ఇస్తాను సార్. ఓకే, ఇవ్వండి 100 ప్రూఫ్లు. అది ఏదైనా నా పరిధిలో ఉంటే నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తా. షూర్, 100%. 100 ప్రూఫ్లు ఇస్తాను. యశ్వంత్ వర్మ గారి దాంట్లో నాకు న్యాయం జరుగుతా. ఇప్పుడైతే న్యాయం దిశగానే ముందుకు వెళ్తుంది సార్. అది ఇట్ విల్ టేక్ టైం సార్. అది ఎందుకంటే నేను అనవసరంగా చెప్పడం కాదు సార్. సార్ ఎంతమంది జడ్జీలు శిక్షింపబడ్డారు? యూ టెల్ మీ వన్ సింగిల్. కొన్ని పన్నాయిలండి. ఎందుకంటే చెప్పండి నాకు. ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కేసులోనే ఒక ఆయన 50 లక్షలు తీసుకున్నాడు, కొడుకుతో పాటు కలిసి 50 లక్షలు తీసుకున్నాడు. ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేశారు, మళ్ళీ అతను డిస్మిస్ కూడా చేశారు. 3 ఏళ్ళు తండ్రి కొడుకులకి ఇద్దరికి శిక్ష కూడా పడింది. మీకు ఇక్కడే మన నాంపల్లి కోర్టులో 420 కేసు, 420 దాంట్లో పడింది. ఇట్లాంటివి ఉన్నాయి సార్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొన్ని జరుగుతున్నాయి. బట్ కొన్ని కేసులు జంప్ అయిపోతుంటాయి. నేను కాదంటలేను, కొన్ని అవుతాయి. ఎందుకంటే ఇది ఈ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే చాలా పెద్దది సిస్టమ్. 1 yearలో కేసు అయిపోతుందంటే వినండి, ది బెస్ట్ థింగ్ సిస్టమ్ అండి. లేదు, 1 yearలో అయిపోతుంటే 5 ఏళ్ళు పడుతున్నది. ఇప్పుడు నా దగ్గర కేసులు ఉన్నాయి, 1 yearలో అయిపోతుందండి, 5 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి కోర్టులో కేసులు. సన్నిహితులు కాబట్టి నేను ఇంత కరెక్ట్ అండి, చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నా. నో ప్రాబ్లం. ఓకే, మీతో మాట్లాడకపోతే కరెక్ట్, మేము ఎవరితో మాట్లాడాలి? మాకు కావాల్సినటువంటి నిజాలు ఎవరి నుంచి బయటకు వస్తాయి? మీరు 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 పనిచేస్తున్నటువంటి వ్యవస్థను బాగానే సమర్థిస్తున్నారు, నేను కాదన్నా. సమర్థించేది కాదు, అది ఫ్యాక్ట్. అది దానికి తోడు దాంట్లో ఉండే లోపాలని సవరించడానికి కూడా గొంతు విప్పండి సార్. ఓకే, షూర్, ఐ విల్ ట్రై యాస్ మై బెస్ట్. ఇప్పుడు మేమేం కోరుకుంటాం సార్, ఒక కామన్ మ్యాన్గా నేనేం కోరుకుంటాను? అండ్ ఇంకొక చిన్న విషయం సార్, ఏమనుకోకండి. ఈ దేశంలో ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చు సార్? మేబీ 23% ఓన్లీ. ఆర్ యూ షూర్? యా, నాకు తెలిసి నాట్ మోర్ దెన్ 10 to 12%. లేదు సార్, ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 46% యువత ఉన్నారు. అంటే 18 to 36 లోపు వాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో 70 to 80% డోంట్ నో అబౌట్ ఇంగ్లీష్. రైట్. So according to that, in my verdict, around 23% they knows about English written and so 87% they don't know. అంటే నేను వాళ్ళని 10th బిలో వాళ్ళని, ఇంటర్ బిలో వాళ్ళని నేను తీసుకోలేదు, పరిగణించలేదు. ఇప్పుడు వచ్చే జనరేషన్ తో కూడా కంపల్సరీ ఇంగ్లీష్. నేను తెలుగు మీడియం చదివా సార్, నేను మా ఊళ్ళో తెలుగు మీడియమే చదివా. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను సార్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. కానీ నాకు కూడా చాలా మీ టెర్మినాలజీ అది నాకు అర్థం కాదు. పర్టికులర్గా చాలా సిస్టమేటిక్గా రాస్తారు మీరు ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడేవాడినే నాకు అర్థం కాదు సార్. నా దేశంలో న్యాయం నా భాషలో నాకు అందదు సార్. ఇంతకంటే అన్యాయం ఉందా సార్? ఇప్పుడు మీరు అన్నదానికి నా దగ్గర సమాధానం ఉంది సార్. ఏమంటే చెప్పండి. ఇప్పుడు లేదు మా సిస్టంలో కూడా, లా సిస్టంలో కూడా ఇప్పుడు తెలుగులో కూడా పెట్టేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీషే కాదు, ఇంతకుముందు ఇంగ్లీష్ ఉండేది, ఇప్పుడు తెలుగులో కూడా పెడుతున్నారు. మీరు జడ్జి గారు, మీరు మీ అపోనెంట్ లాయర్ గారు, నేనే ఒక అక్యూజ్డ్ అనుకుందాం, కొంచెంసేపు మాట్లాడుకుంటున్నారు. చెప్పండి. మీరు ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి, జడ్జి గారు కూడా మధ్యలో. ఓకే, నాకు అక్షరం ముక్క రాదు, నేను అక్యూజ్డ్, నా పరిస్థితి ఏంది సార్?
మీరు అక్యూజ్డ్ అంటే మీకు రాకపోయినా యువర్ కౌన్సిల్ ఈజ్ రైట్ కదా, ఆయన చెప్తారు కదా మళ్ళీ మీకు ఏది అసలు ఏం జరుగుతుందో నాకు తెలిస్తే కదా సార్. నేను తప్పు చేశానా ఒప్పు చేశానా, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మీరు మీ కౌన్సిల్ అనేది నాకు అర్థం కావాల్సిన అవసరం లే. అట్లా కావాలనుకుంటే మీరు మీ కౌన్సిల్కి చెప్పొచ్చు సార్, మీరు తెలుగులో మాట్లాడండి, నాకు కూడా అర్థమవుతుంది మీరు చెప్తే వారు కూడా తెలుగులో మాట్లాడతారు. ఇప్పుడు జడ్జెస్ కూడా అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు, మనకు ప్రాబ్లం లేదు. నాకంత లేదు సార్. అండ్ మీరు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు లేదా ఏదైనా నోటీసులు ఇచ్చేటప్పుడు అన్ని ఇంగ్లీష్లోనే జరుగుతుంది. అవును సార్, అది మేమైతే అంతా ఇంగ్లీష్లోనే ఇస్తాము, అన్ని ఇంగ్లీష్లోనే జరుగుతుంది. ఇంకోటి జడ్జిమెంట్ కాపీస్ మీకు తెలుగులో కూడా కన్వర్ట్ చేసి ఇవ్వడానికి వీలు ఉన్నది. అంటే ఇది న్యాయం సార్. నేను న్యాయాన్ని అర్థిస్తూ నీ దగ్గరికి వచ్చినప్పుడు నా భాషలో, నాకు తెలిసిన భాషలో నాకు న్యాయం జరగకపోతే ఓకే, నా వైపే వచ్చింది సార్, ఇది నాకు అనుకూలంగానే వచ్చింది, అయినా కానీ నాకు అర్థం కాలేదు. దానికి తెలుగులో కన్వర్సేషన్ ఉంది సార్, అది టైపింగ్ వస్తుంది తెలుగులో కూడా. మనం ఇంగ్లీష్లో దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యి మీకు కాపీ ఇవ్వగలుగుతారు మీరు అడిగితే. లేదంటే మీ కౌన్సిల్ని అడిగితే కూడా వారు కూడా తెలుగులో రాదు సార్. అది ఆయన చదివి కూడా చెప్తారు. మరి మీ కౌన్సిల్ అన్నప్పుడు చెప్పు. ఇప్పుడు నా క్లయింట్లు అడుగుతారు, చెప్పండి, లేదు నా క్లయింట్లు అడుగుతారు సార్ ఏమైంది సార్ అడిగితే బాబు ఈ విధంగా అయింది, ఈ విధంగా మనం నెక్స్ట్ స్టెప్ లో ముందుకు వెళ్ళాలని. నా న్యాయం, నేను ఇంత బాధపడి ఈ న్యాయాన్ని సంపాదించుకోవాలా? నేను అడుగుతున్నది మీకు సమంజసంగా ఉందా లేదా? అది మీరు చెప్పింది మాకు లీగల్ వర్షన్లో పనికిరాదు సార్. అది అంటే మీరు తప్పుగా అనుకోకండి. ఇక్కడ నా బాధ ఏంటంటే ఒక సామాన్యుడికి తన భాషలో తనకు న్యాయం దొరకడం లేదు అనేది. న్యాయం దొరుకుతుంది, బట్ తన భాషలో లేదు. అది వర్షన్ ఉంది సార్, అది తమరికి తెలియదు. ఆ వర్షన్ ఉంది, తెలుగులో లిపి కూడా వస్తుంది, దాన్ని ట్రాన్స్లేట్ చేసేది ఉంది. ఇంగ్లీష్లో తెలుగులో కొట్టిమంటూ కూడా అన్ని ప్రింట్అవుట్లు ఇవ్వగలుగుతారు మీకు. ఇంకోటి ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టు ఏం చేసిందంటే తెలుగు వర్షన్ కూడా పెట్టింది. దాంట్లో కూడా కావాలంటే కూడా మీకు మీ అడ్వకేట్ తెలుగులో మాట్లాడమంటే మాట్లాడతారు, మేము కూడా తెలుగులో మాట్లాడమంటే కూడా మాట్లాడతాం. ఇక్కడ అక్యూజ్డ్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, కంప్లైనెంట్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడతారు. అట్లా ప్రాబ్లం ఏం లేదు దాని గురించి. అది లిటిల్ బిట్ మీకు అట్లా ఉండొచ్చు కానీ బట్ అన్నీ తెలుగులో రావడానికి వీలుంది. ఇప్పుడు మేము అడ్వకేట్ కూడా కొన్ని ఇంగ్లీష్లో చెప్పి మళ్ళీ తెలుగులో కూడా చెప్తున్నాం దాన్నే. ఎందుకంటే అక్కడ జడ్జికి అక్కడ టైప్ చేసేది ఇంగ్లీష్లో టైప్ చేస్తారు కదా, మేమే తెలుగులో చెప్తున్నాము, తెలుగులో చెప్పి మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి కొంచెం సవరణ ఇస్తున్నాం, ఇట్లా చేసుకోండి అని కూడా చెప్తాం. ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్లు వస్తాయి, అందుకే ఆర్గ్యుమెంట్స్ కూడా టైం పడతాయి. 15 నిమిషాలన్నా హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడతాయి కోర్టులో. అంత ఆర్గ్యుమెంట్స్ అనేది అంత ఈజీ ఉండదు. ఎందుకంటే అవతల ఇప్పుడు మీరు అక్యూజ్డ్ అన్నారు, మీ కౌన్సిల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీరు జైలుకి పోతారు. సో కాబట్టి ఆయన ఈ తెలుగు ఇంగ్లీష్ చూసుకోవడం అవన్నీ నీ గినపడలను చూసుకోవడం, ఆయన నిన్ను బయటకు తేవడానికి ఆయన సకల ప్రయత్నాలు ఆయన చేస్తుంటారు. కరెక్టే కదా? ఇప్పుడు మీరు ఏమంటారు, మీరు పోయి నమస్తే సార్ అంటారు, మీకేం తెలియదు, ఆయన నిలబడతాడు అక్యూజ్ ఈ నిలబడు, వెనక నిలబడతాడు, ఆ లాస్ట్కి నిలబడి చేతులు పట్టుకొని ఉంటాడు. కంప్లైంట్ ఇక్కడ నిలబడతాడు జడ్జి పక్కన. ఇట్లా ఉంటుంది సిస్టమ్. కాబట్టి ఆయన మిమ్మల్ని బయటికి తేవడానికి ఆయన ప్రయత్నంలో ఉన్నప్పుడు నువ్వు తెలుగులో మాట్లాడాలి. నా దేశంలో పంచాయతీ వ్యవస్థ ఉండేది. పంచాయతీ అంటే ఇది పంచాయతీ వ్యవస్థలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఎవరో ఒక పెద్ద ఆయన, ఊళ్ళో న్యాయం తెలిసినటువంటి పెద్ద ఆయన. ఆయన తీర్పు చెబితే అందరూ యాక్సెప్ట్ చేసేవాళ్ళు, అందరూ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఎంత తొందరగా అయిపోయేది తీర్పు. ఓకే, ఐ విల్ గివ్ రిప్లై ఫర్ యువర్ క్వశ్చన్. ఓకే, టెల్ మీ. ఇదే పంచాయతీ తీర్పుని సుప్రీంకోర్టు కూడా గౌరవించాలని మీ లాలోనే ఉంది. ఇదే పరిస్థితి, ఈ సమస్య ఇది ఒక పంచాయతీలో వచ్చిన, పంచాయతీ దగ్గరికి తీసుకెళ్లిన సమస్యని మీ కోర్టు దగ్గరికి తీసుకొస్తే ఎంత సమయం పడుతుంది? పంచాయతీ అనేది మోనోపోలీ సార్, వెదర్ ఇట్ ఈస్ ఎ మోనోపోలీ ఆర్ డిక్టేటర్షిప్. మీది ప్రజాస్వామ్యమా? ఎస్.
కొలీజియం ఇస్ ప్రజాస్వామ్యం. Yes. We are for public. We are for justice. ఎస్, దిస్ ఐ యాక్సెప్ట్. యు ఆర్ ఫర్ పబ్లిక్. 15 కోట్లు తగలబడతాయి. యు ఆర్ ఫర్ పబ్లిక్. లేదు ఇప్పుడు దానికి నెసరీ యాక్షన్ నడుస్తుంది సార్, బట్ స్లో అవుతాయి కొన్ని ఇష్యూస్, స్లో అవుతాయి, ఫాస్ట్ అవుతాయి. కొలీజియం అనేది మీరు ప్రజాస్వామ్యం అంటున్నారు, యు ఆర్ ఫర్ పబ్లిక్ అంటున్నారు. Yes. Absolutely. థ్యాంక్ యూ సార్. నిజంగా లాయర్లు ఇట్లా ఉండాలి, అందుకే లాయర్లు అయ్యారు మీరు. అండ్ ప్రత్యేకంగా సార్, సరే ఇవి ఎట్లా ఉన్నా మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం నిజంగా చాలా అభినందనీయమైన పోరాటం అండి. మీ వల్ల సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి ఇంకా అనేక రకాలైన మేళ్ళు జరగాలని, మీకు భగవంతుడు ఆయురారోగ్యాలని, ఐశ్వర్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ భక్తి వన్ ఛానల్కి, మీ ప్రేక్షకులకి అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఇంకా ధర్మం కోసం పోరాడండి. షూర్ సార్. ధర్మం కోసం పోరాడే వాళ్ళకి మేమున్నాము అని చెప్పండి చాలు. Sure, definitely, sir. I am 24/7 working for Sanatana Dharma. If anybody suffer with any others, then I will protect them. Doesn't matter. Sir, because అనవసరంగా చాలామంది తెలియకుండా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అంటే ఎటువంటి కేసు అంటున్నారు? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పండి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ రాజరాజేశ్వర దేవాలయం వేములవాడ అక్కడ లోపల టెంపుల్లో దర్గా ఉంటుంది. నేను చూసా. దానికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టాడని ఒక అతన్ని జైల్లో వేశారు. 15 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. దాని మీద ఒక పోస్ట్ పెట్టినందుకు. ఏమని పెట్టారు ఆయన? ఏమని నాకు ఐడియా లేదు, బట్ అక్కడ లోపల దర్గా ఉంటే నేను చూసాను. 4-5 సార్లు వెళ్ళాను దర్శనానికి, చూసాను. ఆ దర్గా చరిత్ర మీకు తెలుసు, నాకు ఐడియా ఉంది. రైట్. ఈయన పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే, ఈ దర్గా తొలగించాలి అని వచ్చిన భక్తులందరూ కాగితం మీద రాసి ఆ హుండీలో వేయండి. ఓకే. ఇతను హేట్రేట్ని రెచ్చగొడుతున్నాడని అతన్ని లోపలేశారు. మరి నా దేవత శివలింగం మీద ఎక్కి తొక్కి అక్కడ ఉన్న ఆభరణాలు తీసపోయినటువంటి వాడిని ఏం చేశారు? ఇక్కడ అమ్మవారి గుళ్ళో అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చేస్తే ఏ చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళు, దీన్ని నేను ఎలా చూడాలా? దీనికి సార్ ఫస్ట్ నాకు ఇటువంటి సమయంలో మీలాంటి వాళ్ళు అవసరం అవుతారు సార్. డెఫినెట్ సార్, ఐ విల్ సపోర్ట్ యూ. అంటే ఇక్కడ నాకేం జరగలేదు, నేను చేసింది కాదు, కానీ ధర్మం కోసం పోరాడేటటువంటి వాళ్ళు అనవసరంగా డిమారలైజ్ అవుతున్నారు. అటువంటి వాళ్ళకు మీ సపోర్ట్ చేయండి చాలు. మాకు డెఫినెట్గా ఇస్తాను సార్ సపోర్టు, దాంట్లో ఆలోచన లేదు, సెకండ్ థాట్ ఏం లేదు, డెఫినెట్గా ఇవ్వగలుగుతాను. ఇక్కడ ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారేమో, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో హిందూ అని చెప్తారు, బట్ ఆయన 24 గంటలు ముస్లిం కోసం పనిచేస్తున్నాడు. ఉదాహరణకు మన హిందూ దేవాలయాలకి బడ్జెట్లో 190 కోట్లు పెట్టాడు, ముస్లిం వెల్ఫేర్కి 2830 కోట్లు పెట్టాడు. సో మన హిందువుల్ని మళ్ళీ నా దేవాలయాల నుంచే ఆదాయం. ఇప్పుడు ఏమంటుండు, మీరు వెంకటేశ్వర స్వామి తిరుమలలో మాకు కూడా భాగం ఇవ్వండి, తర్వాత మా ఇక్కడి నుంచి వచ్చే భక్తులకి అందరు కూడా ఆ విఐపి దర్శనాలు పైసలు లేకుండా ఇవ్వాలని మళ్ళీ ఈ రోజు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? మన రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి. మరి వేరే స్టేట్ అని ఉన్న దానికేమో అట్లా చెప్తున్నాడు, ఇక్కడేమో అందరినీ జైల్లో పెట్టి గుళ్ళు పడి. మీరు అన్నారు కదా, శివుని టెంపుల్ అది కొట్టి చేసిన వ్యక్తి, అమ్మవారి టెంపుల్లో కూడా కొట్టి చేసిన వ్యక్తి ఆయన మెంటల్
అట్లా ట్రీట్ చేయడం అనేది అది అనాగరికత చర్య. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎట్లయిపోయిందంటే ఎవరు డబ్బులు ఇస్తే తెలంగాణ, నేను ఓపెన్గా చెప్తున్నా, కొంతమంది పోలీసులు, అందరు కాదు, కొంత పర్సెంట్ ఆఫ్ పోలీసులు ఎట్లున్నారంటే డబ్బు ఎవరైనా ఇస్తే వాళ్ళదే కరెక్ట్ అని చెప్పడం జరుగుతున్నది. అట్ ద రేట్ ఇంకోటి, పోలీసులు ఎందుకో ముస్లిమ్స్కి భయపడతారు. ఇక్కడ తెలంగాణలో పోలీసులు అంతా కూడా ఓవైసీకి భయపడతారు. అది ఎందుకో నాకు అర్థమవుతుంది. ఈవెన్ హయ్యర్ క్యాడర్ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఓవైసీకి భయపడతారు. అది ఏముంటుందేమో నాకు చాలా ఈ మధ్య ఈ మన ఓల్డ్ సిటీలో రోడ్లలో అన్ని పెట్టిన కూడా వాళ్ళు పోలీసులు తీస్తుంటే ఆ కార్పొరేట్ ఎవరో వచ్చేసి పోలీసులు భయపడిస్తే ఈవెన్ ఏసీపీ కూడా భయపడి అని వెళ్ళిపోతున్నారు. అలాంటివన్నీ కూడా ఈ మధ్యలో చూసా. అది పోలీస్ అనేది అది చట్టం. వాళ్ళు భయపడితే మనలాంటి వాళ్ళు ఇంకా భయపడతారు సార్. ఇక్కడ భయం ఏమైనా వాళ్ళకి మళ్ళీ డబ్బు ఇస్తుందా ఏమైనా మనకు తెలియదు, విషయాలు తెలియదు. భయం ఓవైసీల గురించి చూసి కాదు, ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్ని చూసి, అంతే అంతే తప్ప ఇప్పుడు నువ్వు ప్రభుత్వం నిన్ను ప్రశ్నిస్తుంది, అది కదా. అందుకని ఎవడైనా భయపడతాడు. సార్ మీ ఛానల్ ద్వారా నేను నాకేమి ఎవరేం చేసేదేం లేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా విన్నపం ఏమంటే, హిందూ దేవాలయాలను కాపాడండి, డెఫినెట్గా మళ్ళీ మీరే సీఎం అవుతారు. హిందూ దేవాలయాలకి నష్టం కలిగిస్తే, హిందువులు కన్నెర్ర చేస్తే మీకు మళ్ళీ ఏపీలో వైసీపీకి 11 సీట్లు వచ్చినట్లు వస్తుంది. మీకు కూడా హిందువులు అనుకుంటే ఏమనుకుంటున్నారు మీరు? కంపల్సరీ మీరు గౌరవించాలా, హిందూ టెంపుల్ని గౌరవించాలా. కొన్ని శక్తులు హిందూ టెంపుల్స్కి అగెన్స్ట్గా పనిచేస్తున్నాయి, అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలా. హిందూ బంధువులందరికీ మీరు సపోర్ట్ చేసినప్పుడే మళ్ళీ మీ గవర్నమెంట్ ఉంటుందని చెప్పేసి నేను ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకంటే ప్రజలంటే అమాయకులు కాదు, ప్రజలంటే ఒక రామబాణం లాంటి వారు. వారు అనుకుంటే ఎలక్షన్లో ఓటేసి మిమ్మల్ని ఇంటికి పంపడానికి వాళ్ళకి చాలా శక్తులు ఉన్నాయి. ఇది మనకు రుజువైంది కూడా, ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యలో రుజువైంది ఇదంతా కూడా. ఇలాంటివి చేసినందువలన దానికే మరీ చెప్తున్నా, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి హిందూ టెంపుల్ని కాపాడండి, మా ఓట్లు మీకే వస్తాయి, మళ్ళీ మీరే సీఎం అవుతారు, దయచేసి ఇది చూడండి అని నేను మనవి చేసుకుంటున్నా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి ఎలివేషన్ ఇచ్చారు. అండ్ హిందూ పోరాట వీరులకు ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. మీకు ఎల్లప్పుడూ ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు తోడుండి నడిపిస్తాడు అండ్ ఆశీర్వదిస్తాడు. ఇదండి ఈరోజు మన చర్చా వేదిక. విన్నారు కదా, వారు న్యాయవాదిగా ఉండి ధర్మం కోసం పోరాడుతున్నటువంటి ఒక యోధుడు. తన దేవాలయాలు, తన ధర్మం, తన జాతి, ఈ విధంగా ఆలోచించేటటువంటి లాయర్లు ఎంతమంది ఉన్నారు. వారికి చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాను, మన యాదవ్ గారిలాగే మీరు కూడా మీరు హిందూ అని ముందు తెలుసుకోండి, తర్వాత హిందువులకు అండగా నిలబడండి. జై హింద్, జై మా భారతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మిత్రులారా మా భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చేయకపోతే బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు కూడా మన భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. మరొక మంచి చర్చా వేదికతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు మరి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.